గుడిపూడి శ్రేయర్ గారు ఈరోజు మనతో ఉన్నారు. చాలా ప్రముఖులు, కొన్ని తరాల తెలుగు పాఠకులకు, కళా సాహిత్య జీవులకు పరిచితమైనటువంటి వ్యక్తి, అత్యంత ప్రామాణికమైన ప్రసిద్ధ సమీక్షకులు. ఆయన సమీక్షకులుగానే చాలామందికి తెలుసు, కానీ అటు హిందూ పత్రికలోనూ, ఇటు ఈనాడు గ్రూప్ సంస్థల్లోనూ, ఇతరత్ర హైదరాబాద్లో అన్ని కళా వేదికల్లోనూ కూడా ఒక సజీవ చైతన్యం నింపినటువంటి సంపూర్ణ అవగాహన కలిగినటువంటి వ్యక్తి. అటు కళాజీవులతోనూ, ఇటు ముఖ్యమంత్రులతోనూ కూడా కలిసిమెలిసి తిరిగినటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తి. అయినా ఇప్పుడు 88 పదులు దాటిన వయసులో కూడా చాలా క్రియాశీలంగా ఉంటూ అదే చమత్కారాన్ని, అదే శక్తియుక్తులను ఇప్పుడు కూడా ప్రదర్శిస్తున్నారు. ఈరోజు ఆయనతో ఈ సుదీర్ఘమైన, ఆయన 1968లో జర్నలిజం ప్రారంభించారు. అంటే దాదాపు 50 సంవత్సరాల సుదీర్ఘ అర్ధ శతాబ్ది అనుభవాలు ఎలా ఉన్నాయి, ఆయన జ్ఞాపకాలు, వీటిని మనం పంచుకుందాం. ఇస్తారండి, పద్మశ్రీ అవార్డు తెచ్చుకోవాలి కానీ ఇవ్వరండి బాబు. సావిత్రి, ఆమె గ్రేస్, ఆమె కళ, వీటి ముందు జమున యొక్క వివిడిటీ, ఆ వైవిధ్యం, అది జమునకి ఏంటంటేనండి, మరి మీరు ఇద్దరికి కావాల్సిన వాళ్ళు కదా, వాళ్ళిద్దరికి పడని కాలం ఒకటి వచ్చింది కదా. అంత సీరియస్గా కూడా రామకృష్ణ అనే సినిమా తీశారు కదా. రామారావు, నాగేశ్వరరావు గారి తర్వాత కృష్ణ, శోభన్ బాబు, చాలా కొత్త వీళ్ళందరూ వచ్చారు కదా. హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్ అప్పుడు. ఆ రోజు నేను వెళ్ళి హోటల్లో, పెద్ద హోటల్, సెన్సార్ బోర్డు ఆ సినిమా గురించి మీరు చూసి చెప్పడం ఇదంతా. కృష్ణ దగ్గరికి వెళ్ళారు. కృష్ణ ఎన్ని సినిమాలు చూసి రివ్యూ రాస్తుంటారు సమీక్షలు మీరు? 4000 సినిమాల దాకా తెలుగు ఉంటాయి. తన నిర్మాతలు, తనది ప్రత్యేక రామారావు గారు నాతో మాట్లాడాడు ఆ విషయంలో. రామారావు కూడా చాలా పెద్ద పెద్ద గొప్ప గొప్ప సాంఘిక చిత్రాలు. ఒకటే గుర్తుపెట్టుకోండి, సాంఘికం అంటే నాగేశ్వరరావు. మీరు చదువు, విద్యాభ్యాసం గన్నవరం. మీరు హైదరాబాద్లో ఉన్నారు కదా, అప్పుడు చాలా కాలం చిత్ర పరిశ్రమ 90ల వరకు చెన్నైలోనే ఉంది. అదే పెద్ద చరిత్ర అండి బాబు. దగ్గర నాగేశ్వరరావు కూడా అన్నపూర్ణ గారికి చాలా ఇదిగా ఎప్పుడే. అన్నపూర్ణ గారు తర్వాత కల్చరల్ ఫీల్డ్ వల్ల మీకు చాలామంది ముఖ్యమంత్రులు, లేకపోతే సామాజికంగా ప్రముఖులైన వ్యక్తులు, వీళ్ళందరితో బాగా పరిచయము పెరగలే, పోయాయి. అవునా? అప్పుడు పెరిగాయి. శ్రేయర్ గారు నమస్కారం. తెలుగు పాపులర్ టీవీకి మీకు స్వాగతం. స్నేహితులం, బేసికల్లీ వీఆర్ ఫ్రెండ్స్. మీరు బహుశా ఈ అర్ధ శతాబ్ది 50 ఏళ్ళు 68 అనుకుంటే, ఈ 50 ఏళ్ల జీవితంలో 50 ఏళ్ల జర్నలిజం. అదే 50 ఏళ్ళు. మీకు 83 దాటిపోయారు కదా, 83 ఏళ్ళు మీకు. ఈ అర్ధ శతాబ్ది పాత్రికేయ జీవితంలో మీరు ఇలాంటి ఇంటర్వ్యూలు ఇవన్నీ కూడా చాలా చేస్తుంటారు. అనేక రంగాలను, అనేక చాలా మంది పెద్దలను కూడా కలిసి ఉంటారు. సో ఇప్పుడు ఎలా ఉన్నారు? మీ ఆరోగ్యం ఏంటి? అలాగే మీ కార్యకలాపాలు ఎలా ఉన్నాయి? నా ఆరోగ్యం బాగానే ఉంది. తర్వాత రెండోది ఏంటంటే, ఈ సందర్భంలో చెప్పాలి, నేను కూడా చిన్నప్పటి నుంచి సూర్య నమస్కారాలు చేస్తుండేవాడిని. ఓకే. యోగా అంటారే, అంతకన్నా వీళ్ళందరికన్నా ముందే యోగా చేస్తుండేవాళ్ళం. ఓకే. తర్వాత ఐ వాజ్ ఏ ప్లేయర్. ఓకే. ఫుట్బాల్ ఆడేవాడిని, ఫుట్బాల్లో టీమ్స్లో ఉండేవాడిని. ఓకే. తర్వాత ఐ వాజ్ బాల్ బ్యాడ్మింటన్ ఉండేది ఆ రోజుల్లో. ఓకే. బాల్ బ్యాడ్మింటన్ ఆడుతుండేవాళ్ళం ఆ రోజుల్లో. కళలతో పాటు క్రీడలతో కూడా మీకు మంచి సంబంధం ఉంది. చాలా. క్రికెట్ వీ ర్యాన్ ఏ క్లబ్ ఇన్ ఢిల్లీ. నేను అక్కడ స్టడీ చేస్తున్నప్పుడు ఢిల్లీలో ఫ్రెండ్స్ క్రికెట్ క్లబ్ అని FCC పెద్ద క్లబ్ నడిపే మ్యాచెస్ ఆడేవాళ్ళం. ఓకే. సో క్రికెట్ ఆల్సో ఐ వాజ్ ఏ కామెంటేటర్ హియర్. క్రికెట్కి కామెంటరీ చెప్పాను ఇక్కడ హైదరాబాద్లో. మొయినుద్దౌలా గోల్డ్ కప్ ఒకటి ఉంది, మొయినుద్దౌలా వరల్డ్ కప్ ఒకటి ఉంది. సో అది వరకు ఉండేది, ఇప్పుడు లేదు అది. అది దానికి కూడా కామెంటరీ చెప్పాను నేను ఇక్కడ. ఆల్ ఇండియా రేడియోలో వార్తలు చదివేవాడిని కదా, అందుకని ఇటు కూడా ఆల్ ఇండియా రేడియో, దూరదర్శనం, హిందూ,
ఈనాడు, సితారా. ఆల్ ఇండియా రేడియోలో 15 ఏళ్ళు 16 ఏళ్ళు వార్తలు చదివాను. ఆ రోజుల్లో దూరదర్శన్ ఉంది, అప్పటికి ఉంది. అప్పటికి ఇంకా రాలేదు కదా, రాలేదు. తర్వాత ఛానల్స్ లేవు, మా వార్తలు వినేవాళ్ళు. సో ఐ వాజ్ ద బ్రాడ్కాస్టర్ అండ్ ఐ వాజ్ వెల్ రిసీవ్డ్. అది కూడా ఒక గొప్ప విషయం కదా, వినేవాళ్ళు కాబట్టి. ఇప్పుడు వినేవాళ్ళు ఎవరు రేడియో అంతా చూడడం వచ్చింది. తర్వాత దూరదర్శన్ వచ్చింది. దూరదర్శన్లో కూడా ఫస్ట్ ఎలక్షన్ రిజల్ట్స్ అవి వచ్చినప్పుడు దూరదర్శన్లో ఇక్కడ ఇది ఉండేది. మన మొట్టమొదట్లో ఇక్కడ పెట్టారు, దాన్ని ఏమంటారు, వైర్లెస్గా పైన పెట్టారు. దాంట్లో ఆ టైంలో నేను రివ్యూ చేసేవాడు ఎలక్షన్ రిజల్ట్స్. ఐ యూస్ టు కామెంట్. తర్వాత కూడా నేను ఎలక్షన్ రిజల్ట్స్ మీద కామెంటరీ చెప్తుండేవాడు. తర్వాత ఆల్ ఇండియా రేడియోలో ఎలక్షన్ రిజల్ట్స్ మీద అన్ని స్టేషన్స్ కంబైన్ చేసినప్పుడు దాంట్లో వీ యూస్ టు కాంటాక్ట్ విత్ ది న్యూఢిల్లీ నుంచి. ఇప్పుడు మీరు ఎలా మాట్లాడుతున్నారు నాతో, న్యూఢిల్లీ నుంచి అఫ్ కోర్స్ మనుషులు కనపడకుండా వాళ్ళు అడగడం, మేము చెప్పడం, లైవ్ కాంటాక్ట్ అలా జరిగేది. శ్రీహరి గారు, ఇన్ని రంగాలు ఇంత సుదీర్ఘకాలం ఎలా మీరు, అంటే ఒకవైపున సైన్స్, మ్యాథ్స్ వాటిలో మీకు చదువు ఉంది, రెండవది తెలుగు జర్నలిస్టులు ఉన్నారు, ఇంగ్లీష్ జర్నలిస్టులు ఉన్నారు. మీరు ఏకకాలంలో హిందూలోనూ ఇంగ్లీష్ అంటే చాలా, అందులో కూడా కళా విషయాలు ఇవన్నీ రాయడానికి ఒక ప్రత్యేకమైన పరిజ్ఞానం ఒకటి అవసరం. ఇటు తెలుగులో కూడా అప్పటికే లీడింగ్ గ్రూపు ఈనాడు గ్రూపు, దీంట్లో కూడా మీరు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం కూడా మొదట్లో చేశారు. అంటే మీకేం ప్యాషన్ జర్నలిజం, మీడియా? ఐ ఎక్స్పోజ్డ్ గాంధీ హాస్పిటల్లో జరుగుతున్న మిస్షీఫ్స్ అని ఎక్స్పోజ్ చేశాను, ఈనాడులో రాశాను అది. ఆ రోజుల్లో ఐ యూస్ టు గెట్ ఇన్ టచ్ విత్ ఇక్కడ మన వీళ్ళ హాస్పిటల్లో పిఆర్ఓ వాళ్ళతో వాళ్ళకి కాంటాక్ట్లో ఉండేవాళ్ళు. వాళ్ళు పాపం వాళ్ళు కూడా ఈ మధ్యనే ఒకసారి ఆయన రిటైర్ అయిపోయి ముసలాడు అయ్యాడు. ఆయన పాపం నా దగ్గర వెతుక్కుంటూ వచ్చాడు, అంత ప్రేమగా చూసేవాళ్ళు. సో ఐ యూస్ టు డూ దట్ కైండ్ ఆఫ్ వర్క్ ఫర్ ఈనాడు. ఇప్పుడు నేనేంటంటేనండి, నాకు ఆఫర్స్ వచ్చాయి. ఈనాడు రామోజీరావు గారు హీ హాజ్ ఆస్క్డ్ మీ టు జాయిన్ ఈనాడు. రామోజీరావు గారు మీకు చాలా ఎక్కువ ప్రోత్సాహం. నాకు చాలా రామోజీరావు గారు అయితే నాకు ఎప్పటికీ స్నేహం, చాలా స్నేహపాత్రుడైన ఇప్పటికీ. ఎందుకంటే కొన్ని నేను 30 ఏళ్ళు పనిచేశానంటే ఈనాడులో ఆయన చాలా ప్రేమగా చూసేవాడు. రెండోది జారమని అడిగితే నేను చెప్పాను, అప్పటికేంటంటే నేను రేడియోలో ఉన్నాను, హిందూలో ఉన్నాను, పైగా బాంబే మ్యాగజైన్స్ కూడా కొన్ని వాళ్ళు అడుగుతుంటే వాటికి రాస్తుండేవాడు, ఫిల్మ్ఫేర్లో వాటికి రాస్తుండేవాడు ఆర్టికల్స్. దాంట్లో కూడా అదో తమాషా, తర్వాత చెప్తాను మీకు. అది ఫిలింఫేర్లో 3 ఈగోస్ అని ఒక ఆర్టికల్ రాశాను, తర్వాత చెప్తాను దాని గురించి. అది వస్తుంది మీరు ఫిలిం సబ్జెక్ట్ వచ్చినప్పుడు. అలాగా ఐ యూస్ టు ఇవన్నీ కూడా చేస్తున్నప్పుడు ఇవన్నీ వదిలేసి ఒక్కసారి రామోజీరావు దగ్గరికి వచ్చి కూర్చుంటే మీరు ఒక ఫ్రేమ్లో బందీ కాదలుచుకోలేదు, ఫ్రీగా ఉండదలుచుకున్నాను. రియల్ తెలిసిన విషయాలు ఉద్యోగంలో చేరితే ఎలా ఉంటుంది, అవును, ఫ్రెండ్లీగా ఉంటే ఎలా ఉంటుంది అది తెలుసు. శ్రీహరి గారు, మామూలుగా రేడియో వేరు, టీవీ వేరు, లేదా తెలుగు జర్నలిజం వేరు, ఇంగ్లీష్ వేరు, ఈడియమ్స్ వేరు, ఇవన్నీ చాలా కొన్ని అభిప్రాయాలనండి, అపోహలనండి ప్రజల్లో ఉంటాయి. మీరు వీటన్నిటిని కూడా ఛేదించి ఇంత దీర్ఘకాలం ఎలా చేశారు? అంటే కొంతమంది నేను ఇంగ్లీష్లోనే రాయగలను, తెలుగులో రాయలేను అంటారు. ఇట్లాంటివన్నీ కూడా అది మొదటి నుంచి తెలుగు, ఇంగ్లీషు రాస్తున్నాను. అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే నేను సంస్కృతంలో మాత్రమే చదివా, తెలుగు చదవలేదు. ఓకే, నాది చిన్నప్పటి నుంచి సంస్కృతం. ఓకే, ఆ లిపి కూడా సంస్కృత లిపిలోనే మేము ఆ దేవనాగరిలోనే క్వశ్చన్స్ వచ్చేవి, దేవనాగరిలోనే ఆన్సర్స్ రాసేవాడు. సెకండ్ ఫారం నుంచి BA వరకు సంస్కృతమే, అది తెలుగునే చదవలేదు. ఎక్కడ చదువుకున్నారు మీరు? తెలుగునే చదవలేదు. మీ చదువు విద్యాభ్యాసం గన్నవరంలో గవర్నమెంట్ హై స్కూల్ ఉండేది. గన్నవరం అని ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది, అక్కడ చదివా. అక్కడే వెంగళరావు గారు కూడా అక్కడే చదివారు. వాళ్ళంతా ఆయన బాగా సీనియర్, ఆయన మా అన్నయ్య వాళ్ళకి. సో సంస్కృతం చదివానికి తోటి నాకు 2 అడ్వాంటేజ్లు వచ్చాయి. ఒకటేమిటంటే తెలుగు ఏముంది అసలు తెలుగు, దాని గ్రామరే దీని గ్రామర్ కూడా నెంబర్ 1. నెంబర్ 2 మా చేత శ్లోకాలు రాయించేవాళ్ళు. శ్లోకాలు చాలా సింపుల్గా నాకు అర్థమైంది తర్వాత, ఎందుకంటే పద్యాలు రాయడం కూడా మొదలెట్టాం. పద్యాల కన్నా శ్లోకాలు ఈజీ అనిపించింది. తర్వాత ఇంకోటి ఏంటంటే యాజ్ వీ వెంట ఆన్ గోయింగ్ హిందీ, ఢిల్లీ వెళ్ళాను కదా, అప్పుడు హిందీ రాదు నాకు. కైకూరే అనేది ఒక త్వరగ మాట కొట్టి
ఉద్యోగం కోసమే వెళ్ళారా ఢిల్లీ? ఉద్యోగం కోసం వెళ్ళాలా, చదువు కోసం వెళ్ళాను. చదువు కోసం, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం వెళ్ళాను. అప్పుడు కపిల కాశీపతి గారు ఆయన అక్కడ ఉండేవారు. ఆయన నా మేనమా నా బావగారు అవుతారు. కపిల కాశీపతి గారు అమ్మాయి నా భార్య. ఓకే ఓకే. నాకు ఆయన మా అక్క అంటే మా పెద్దమ్మ గారి కూతురుకి ఆయన భర్త. ఓకే. సో ఇట్స్ ఏ రిలేషన్షిప్. అంటే మేనమామ కింద లెక్క నా భార్యకి. ఓకే ఓకే. ఆయన ఉండేవాడు అక్కడ. హీఈస్ ది బాస్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో అట్ దట్ టైం. సో అక్కడ అందుకని అక్కడికి వెళ్ళా. ఇక్కడ నాకు ఇక్కడ అవడంతోనే ఇక్కడికి వచ్చాను. యాక్చువల్గా ఎంఏ కోసం ఇక్కడికి వస్తే ముల్కీ సర్టిఫికేట్ కావాలన్నారు. ఓకే. అది నా దగ్గర లేదు. అప్పుడు జస్ట్ 1950s ఇది. ముల్కీ సర్టిఫికేట్ కావాలంటే నా దగ్గర మా ముల్కీ సర్టిఫికేట్ ఇంకా కుదరలేదని చెప్పి అయిపోయింది. అది ఆ సంవత్సరం వేస్ట్ అవుతుందని అందుకు బీఎడ్ చదివా. ఓకే. ఖాళీ కాకుండా బీఎడ్ వల్ల ఉపయోగపడింది అది నాకు. అది ఓకే ఓకే. ఢిల్లీలో ఉద్యోగం చేయడానికి. ఓకే ఓకే. సో ఇట్స్ ఆల్ ఏ కైండ్ ఆఫ్ చైల్డ్ రియాక్షన్. ఇట్స్ థింగ్స్ హ్యాపెండ్ వితౌట్ మై నాలెడ్జ్ అన్నట్టుగా నడిచాయి. సో పర్పస్ఫుల్లీ ఐఎమ్ యాక్సెప్టింగ్ బికాజ్ వచ్చినట్టు యాక్సెప్ట్ చేసుకుంటూ వచ్చాను. అండ్ ఐ వాజ్ డూయింగ్ లైక్ దట్. అక్కడ అంటే మీకు అప్పటి నుంచే కళలు వీటి మీద ఆసక్తి ఉండేదా విద్యార్థిగా ఉన్నప్పుడే, చదువుకుంటున్నప్పుడే? చాలా. అండ్ దాని తర్వాత ఇంకోటి ఏంటంటే ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ స్పెషాలిటీస్ అవి ఆ రోజుల్లో అప్పుడే టెలివిజన్స్ ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే. నేను ఉన్నప్పుడు ఫస్ట్ బ్యాచ్ మా ఇన్స్టిట్యూషన్కి వచ్చింది. ఒక 80 పంపించారు బొమ్మ. 80 తీసుకొచ్చారు. దాంట్లో ఒకటి మాకు ఇచ్చారు. సో ఐ టాట్ లెసన్స్ ఆన్ టెలివిజన్. అప్పటికే అదొక ఎక్స్పీరియన్స్ నాకే మొదట్లోనే వచ్చేసింది మీకు. ఫస్ట్ లాట్ ఆఫ్ ఢిల్లీలో రిలీజ్ చేశారు. ఫిలిప్స్, అది కూడా ఫిలిప్స్ ఫస్ట్ రిలీజ్ చేశారు. సో ఆ తర్వాత నేను ఐ జస్ట్ లివ్డ్ దేర్ అబౌట్ 2-3 years అండ్ ఐ కేమ్ బ్యాక్ టు మెడ్రాస్. ఐ వాంటెడ్ టు నేను అప్పటికి అక్కడ ఉన్నప్పటి నుంచే స్టోరీస్ రాస్తుండేవాడిని. ఆంధ్రపత్రిక వాటిల్లో వీక్లీస్లో వెళ్ళేది నా స్టోరీ. వీక్లీస్లో చేసేది. అప్పుడు ఆ రోజుల్లో 5 రూపాయలు 10 రూపాయలు అలా పేమెంట్ కూడా వచ్చేది మాకు. అది గొప్పే ఆ రోజుల్లో. మీకు గొప్ప జోక్ చెప్తాను. అక్కినేని నాగేశ్వరరావు గారితో ఆ రోజులు అన్నాను, మీరంతా ఎంత డబ్బులు పుచ్చుకుంటారు, చిరంజీవి వీళ్ళంతా వచ్చినప్పుడు వీళ్ళింత కూడా కోట్లలో పుచ్చుకుంటున్నారు, మీరు ఏమిటండి అంటేను, ఏమిటి సార్ శ్రీహరి గారు, మాకన్నా అందరికన్నా ఎక్కువ డబ్బులు పుచ్చుకున్నాయని ఒక ఆయన ఉన్నాడు తెలుసా అన్నాడు. అంటే ఎవరన్నా? చిత్తూరు నాగయ్య అన్నాడు. ఓకే. చిత్తూరు నాగయ్య ఏమిటండి బాబు మీరు అంటే, ఆ రోజున ₹1,00,000 ఇచ్చేవాడు అండి, ఇంకెవరికి కూడా 200-300 ఇచ్చేవాళ్ళు అని. ఆవిడ ఆ రోజుల్లో ₹1,00,000 విలువ మీకు ఈ రోజుల్లో ఎంతో తెలుసా అన్నాడు. 15 కోట్లు అన్నాడు ఆయన. అబ్బాబాబా. అక్కడే నాగేశ్వరరావు నాకు బాగా ఫ్రెండ్లీగా ఉండేవాడు, చాలా ఫ్రెండ్ అతను. దాంతో నేను ఆశ్చర్యపోయా, అయ్యో అయితే వీళ్ళు చిరంజీవులు, వీళ్ళంతా కూడా చిరంజీవులే అలా అంటుండేవాడు సరదాగా. బట్ ఎనీవే చిరంజీవి కూడా ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. బట్ ఈ ఫీల్డ్కి వస్తే నాకు ఫ్రెండ్ కాని వాళ్ళు లేరు, బికాస్ దే యూస్ టు లైక్ మీ వెరీ మచ్. అండ్ నాకు మొదటి నుంచి కూడా ముక్కుసూటిగా పోయే గుణం ఉంది. ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఒకటి అవుతుంది. అందరూ జర్నలిస్టులంతా కూడా చేరితే ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఒకటి ఆల్రెడీ అంతకుముందు తూనబొడ్డు చిన్నది ఉండేది. ఐ టుక్ ఓవర్. ఐ వాజ్ దేర్ ఫర్ అబౌట్ 25 years ప్రెసిడెంట్గా ఉన్నాను. ఆ టైంలో 100 మంది చేరారు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఆర్గనైజేషన్కి. ఓకే. అండ్ చాలా డిసిప్లిన్డ్గా ఈ జాగ్రత్త ఎటువంటి ఆశలకు పోకుండా కూడా అంతా పనిచేస్తుండేవాళ్ళు. బికాజ్ ఆఫ్ మై టీచింగ్. దానిలో వాళ్ళది పోరాడడం అనమాట. అలా ఉండండి, ఇలా ఉండండి, పేరు ప్రతిష్టలు పోతాయి, మన గాడిదలు చేస్తారు, అది ఇది అని. అంతా అయిపోయిన తర్వాత మొత్తానికి తీసుకొచ్చాను. అప్పుడు ఆ రోజుల్లో నాగేశ్వరరావుకి సన్మానం చేసాం, చాలా పనులు చేసాం. సినిమాల్లోకి వచ్చేసారు. వాస్తవంగా శ్రీహరి గారు అంటేనే తెలుగు వాళ్ళకు ఎక్కువగా గుర్తొచ్చేవి రెండు. ఒకటి మీ హరివిల్లు, రెండోది సితారాలో మీరు రాసిన సమీక్షలు. అంటే అప్పటి వరకు పాత సాంప్రదాయ పద్ధతిలో సమీక్షలు రాస్తుండేవాళ్ళు. అప్పుడు రాసుకొచ్చాను. అప్పుడు స్టోరీ మొట్టమొదటి ఢిల్లీ నుంచి రాశామని చెప్పారు మీకు. ఢిల్లీ నుంచి రాసేసిన తర్వాత నేను ఐ బిగాన్ రైటింగ్ సైన్స్ ఫిక్షన్.
ఓకే. ఎందుకంటే నాకు సైన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది కదా. ఆ సైన్స్ ఫిక్షన్ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకి ఒక పేపర్ ఉండేది, విశాలాంధ్ర కాకుండా దానికి ఒక టేబులాయిడ్ ఒక మ్యాగజైన్ వీక్లీ ఉండేది, ప్రగతి. దాని పేరు మర్చిపోయారు. ప్రగతి, యు ఆర్ రైట్, ప్రగతి. ఆ ప్రగతి మీద దాంట్లో నా సీరియల్స్ పడేవి నాకు. నా పిల్లల కోసం అని చెప్పి ప్రత్యేకంగా ఈ సైన్స్ ఫిక్షన్ రాసేవాళ్ళు. తర్వాత ప్రాక్టికల్ సైడ్ అవి ఎక్స్పెరిమెంట్ చేస్తే కూడా థింగ్స్ కెన్ హ్యాపెన్. సో వాట్ హ్యాపెన్, అది తీసుకొచ్చిన తర్వాత నేను అవన్నీ కటింగ్స్ తీసుకుని ఢిల్లీ, ఇక్కడ హైదరాబాద్కి వచ్చేసాను. హైదరాబాద్ తీసుకుని జవహర్ లాల్ భవన్ ఉంది కదా, వాళ్ళలో పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి ఇద్దామని చెప్పి చేస్తారు. 2-3 నన్ను ఎప్పుడైతే నా దగ్గర ఉన్నాయని చెప్పి నా వెంబడి పడ్డారు వాళ్ళు, డైరెక్టర్ వాళ్ళు. అడిగితే ఒక ఆయన తీసుకున్నాడు, నేను తీసుకుని పుస్తకం కింద వేస్తానండి, పిల్లలందరికీ చాలా బాగున్నాయి అవి అన్నాడు. ఏమయ్యాయో తెలియదండి. తర్వాత మళ్ళీ వాటి అడ్రస్ లేదు. 2-3 సార్లు వెళ్ళి అడిగినా కూడా చెప్పేవాళ్ళు లేరు. దట్ ఈజ్ అవర్ కల్చర్. దట్ ఈజ్ అవర్ కల్చర్. షేమ్లెస్గా చెబుతున్నాను. ఇట్ ఈస్ హ్యాపెనింగ్ లైక్ దట్ ఈవెన్ టుడే. సో ఈ పరిస్థితుల్లో ఏంటంటే అక్కడ అంటే నా యొక్క అప్రోచ్ టువర్డ్స్ ఆల్ టైప్స్ ఆఫ్ సబ్జెక్ట్స్, మీరు చెప్పిన మీరు ఇందాక అడిగింది అది, ఇన్ని వెరైటీస్ ఎలా చేసుకుంటూ వస్తున్నారు. ఇటుపక్క సైన్స్ అన్నిటికన్నా ముఖ్యం. నేను ఐ వాంటెడ్ టు బికమ్ ఏ ప్లేబ్యాక్ సింగర్ ఇన్ తెలుగు సినిమా. మెడ్రాస్ వెళ్ళా. దెన్ ఐ వాంటెడ్ టు బికమ్ ఏ స్క్రిప్ట్ రైటర్ దేర్ బికాజ్ ఐ వాజ్ ఆల్రెడీ రైటింగ్. అప్పుడు ఫిల్మ్ సెన్సార్ బోర్డ్ చైర్మన్గా కాశీపతి గారు ఉన్నారు. సో ఆయన డిస్కరేజ్ చేశారు. నేను చూస్తే ఇక్కడ సీపులే అని ఒక ఆయన ఉండే, పీపులే అని ఒక ఆయన ఉండే, ఆయన దగ్గరికి వెళ్ళా. వెళితే శ్రీహరి గారు మీరు ఇంత చదువుకున్నారు, ఆయన భార్య ఇద్దరు నా దగ్గర కూర్చుని ఇంత చదువుకున్నారు, పద్మశ్రీ పిక్చర్స్ కూడా ఉండదు, ఇంత చదువుకున్నారు, మేమేమో స్టూడియోలో ఒక్కొక్క దానికి వెళుతున్నప్పుడు బూతులు తప్ప మాకు ఇంకేమి రావు, అలా మాట్లాడతాం, మీరు తట్టుకోలేరు, తక్కువగా మాట్లాడతాం మేము, మీ కల్చర్ పనికిరాదు, దీనికి మీరు మానేయండి అని చెప్పి సలహా చెప్పారు. స్ట్రైట్ అవే ఐ స్టాప్డ్ ఇట్. మొదట్లోనే ఐ కేమ్ బ్యాక్ టు. అంటే మామూలుగానే పుల్లయ్య గారు కొంచెం రఫ్గా మాట్లాడతారని పేరు కదా, నా దగ్గర బాగా మాట్లాడు, పద్మనాభం ఇమిటేట్ చేస్తుంటారు. అయ్యో ఆయన కన్నా ఆయన భార్య చాలా యాక్టివ్, ఆవిడ చాలా యాక్టివ్, మంచివాళ్ళు. అంటే నా వరకు తర్వాత మంచి ఫిల్మ్స్ కూడా తీశారు వాళ్ళు. మంచి జైబేరి మాస్టర్ పీస్. తర్వాత అక్కడి నుంచి నేను మెడ్రాస్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత దేవర్ సెర్చింగ్ ఫర్ ఫ్రైడే పేజ్. అప్పుడే పేజ్ ఓపెన్ చేశారు హిందూలో. అప్పుడు రాజేంద్ర ప్రసాద్ అని ఒకతను చీఫ్ ఆఫ్ ది బ్యూరో అక్కడ ఉండేది. అక్కడ మన క్లబ్ ఉంది కదా, ప్రెస్ క్లబ్, ఆ ఏరియాలో ఉండేది మన ఫస్ట్ హిందూ ఆఫీస్. అప్పుడు విమానాల్లో వచ్చేవి పేపర్లు, హిందూ పేపర్లు విమానాల్లో పంపించేవాళ్ళు ఇక్కడికి. ఆ టైంలో చేరాను నేను. అప్పటి నుంచి లెక్కేస్తే 50 ఏళ్ళు, అదే 60 చదువుతున్నాను, దాదాపు 60 ఏళ్ళు మీరు అన్నట్టుగా. సో అక్కడ ఐ బికేమ్, దెన్ హీ ఆస్క్డ్ మీ టు రైట్. అప్పటి నుంచి నాన్ స్టాప్ రైటింగ్. అక్కడి నుంచి ఆల్ ఇండియా రేడియో వాళ్ళు అడిగారు నన్ను, అది కూడా పక్కనే ఉంటుంది. ఐ వెంట్ టు బ్రాడ్కాస్ట్. దగ్గర నుంచి తెలుగులో ఇప్పుడు రామోజీరావు ఇంటికి కౌరు పిలిపించారు నన్ను. రామోజీరావు గారి దృష్టిలో ఎలా పడ్డారు మీరు వీటిని, ఈ రాతల వల్ల? రాతల వల్లే. అట్లూరు రామారావు గారు ఒక ఆయన ఉండేవాడు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఆయన వాళ్ళు ఏంటంటే నా రివ్యూలు అవి చూస్తున్నారు, నా రైటింగ్స్ చూస్తున్నారు హిందూలో, అది ఇది. తర్వాత సమ్ ఆర్ ది అదర్ వాళ్ళకి నేను యాక్చువల్గా నా దగ్గర కారులో తీసుకెళ్ళిపోయారు నన్ను అక్కడికి. అక్కడి నుంచి హిందూలో ఉన్నాను, అది ఈనాడులో ఉన్నాను. ఈనాడులో 30 ఏళ్ళు కంటిన్యూస్గా, 30 ఏళ్ళు ఆయన రామోజీరావు అంత ప్రేమగా చూసేవాడు, అలాగే అట్లూరు రామారావు కూడా అంత ఇదిగానే చూసేవాడు. తర్వాత నేను ఏది మొదలెట్టినా కూడా నా చేతనే శ్రీరామ్ అన్నట్టుగా నేను ఏదో పని చేస్తుండేవాడు దాంట్లో. ఏదో ఆర్టికల్ ఏమన్నా కొత్త మ్యాగజైన్ పెడితే ఫస్ట్ నా చేత రాయించేవాళ్ళు ఆర్టికల్. అలాగ ఉండేది అనమాట పరిస్థితి. ఏ సార్, ఇప్పుడు సితారా అనేది వాళ్ళు ప్రారంభించినప్పుడు సినిమా పత్రికల్లో అది కొత్త స్టైల్ కదా. సితారా అప్పటికి స్టార్ట్ అయింది.
దానికోసమే నన్ను తీసుకున్నారు. ఫస్ట్ దే టుక్ మీ ఫర్ సితారా, బట్ లేటర్ సినిమా సెక్షన్ దాంట్లో కూడా ఉంది. నా ప్రశ్న ఏంటంటే సినిమా రంగం, విజయ్ చిత్ర ఇట్లాంటి వాటితో పోలిస్తే సితారా అనేది కొంచెం ఆధునికమైన పద్ధతుల్లో వారం వారం వచ్చేట్టుగా తాజా అనే ఉంది. సితారాకి న్యూ అప్రోచ్, ఎందుకంటే ఆ యాంగిల్ ఎప్పుడు రామోజీ గారు చూస్తున్నాడు. కాస్త కమిటీలా కూర్చొని నలుగురు దీన్ని కొత్త రకంగా ఎలా చేయాలి. ఫిలిం అవార్డ్స్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు కదా. దానికి నేను మెడ్రాస్ వెళ్ళి ఫిల్మ్ ఆర్టిస్టులందరినీ ఇంటర్వ్యూలు చేసేవాడిని. ఇంటర్వ్యూలు చేసి వచ్చి తర్వాత కమిటీలో దాదాపుగా నా మాటే చెల్లేది, ఏది ఎవరికి అవార్డు ఇవ్వాలి అంటే. 3 ఏళ్ళే ఎంతో చేసాం అంతే, తర్వాత డిస్కంటిన్యూ చేసాం. ఎందుకంటే వాళ్ళంతా పెళ్లి కొడుకులు రావడం, వాళ్ళకి మంది మగ పెళ్లి వాళ్ళకి చేసే సత్కారాలన్నీ వాళ్ళకి చేయడం, ఇలా నడుస్తూ ఉండేది. అంచేత ఇంకా అనవసరం అన్నట్టుగా ఫీలింగ్ వచ్చింది మా నాలాంటి వాళ్ళకి. అటువంటి అదే ఆధారంతోనే డిస్కంటిన్యూ అయిపోయింది అది. సో ఐ వాజ్ ఆల్సో వెరీ యాక్టివ్ ఇన్ దట్ కండక్టింగ్ ఆఫ్ ఎలక్షన్స్. కానీ మీరు హైదరాబాద్లో ఉన్నారు కదా, అప్పుడు చాలా కాలం చిత్ర పరిశ్రమ 90ల వరకు చెన్నైలోనే ఉంది. ఇది ఫిల్మ్ ఇండస్ట్రీ హౌ ఇట్ హ్యాపెన్, మీరు వాళ్ళతో సంబంధాలు? అదో పెద్ద చరిత్ర అండి బాబు. నేను ఫిలిం ఇండస్ట్రీ అండి, యాక్చువల్గా ఫిలిం ఇండస్ట్రీ ఇప్పుడు నిజం చెప్పాలంటే ఇప్పుడు నేను అనుకున్నది, నేను బాగా స్టడీ చేశాను కాబట్టి ఫిల్మ్ ఇండస్ట్రీ మీద నేను ఆర్టికల్ రాశాను, పుస్తకం రాశారు. పుస్తకం ఒకటి అక్కినే నాగేశ్వరరావు స్టూడియో వచ్చింది అప్పటికి, దాని మీద పుస్తకం ఇండస్ట్రీ మీద బుక్ రాశాను. బాపు బొమ్మ వేశాడు దాని మీద ఫస్ట్ కవర్ పేజ్ మీద. అది ఆ రోజుల్లో అప్పటి స్టడీ చేస్తూ వస్తున్నాను. ఇండస్ట్రీ బాగుపడుతుంది, ఇక్కడ ఉంటుంది, అందరూ ఉంటారు మన వాళ్ళే, తెలుగు వాళ్ళు అంతా. తెలుగు వాళ్ళు అక్కడ కొట్టుకోవడం ఎందుకు, ఇక్కడ అన్ని అక్కనే మన వెంగళరావు గారు ఇచ్చాడు, అక్కనే నాగేశ్వరరావు గారి స్టూడియో ల్యాండ్ నా కళ్ళ ముందు. జలగ వెంగళరావు గారు ఇచ్చారు. ఆయన తర్వాత చెన్నారెడ్డి కూడా కొంత హెల్ప్ చేశాడని చెప్పి నాగేశ్వరరావుకి చెన్నారెడ్డి గారి మంచి స్నేహం ఉంది, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. సో అలా నడుస్తున్న రోజుల్లో ఇప్పుడు ఇది ఏం చేస్తుంది, ఈ స్టూడియోలో వచ్చిన తర్వాత అక్కడ మెడ్రాస్లో వాళ్ళందరినీ ఇటు పక్కకి లాగాలని ప్రయత్నం చేశారు. అక్కడ వాళ్ళు ఏంటంటే మల్టీ లాంగ్వేజ్ ఇండస్ట్రీ అది. ఇక్కడ ఏది కాకపోతే అది కాకపోతే, ఇది కాకపోతే అది కాకపోతే వాళ్ళు పనులు చేస్తున్నారు అక్కడ. అండ్ పాపం ఏమూలు ఉన్నాడో దాసనారాయణరావు పాపం ఆయన, హీ వాజ్ ఆల్సో దేర్ ఇన్ చెన్నై. యాక్చువల్గా ఏం జరిగింది చెన్నైలో, నేను ఈనాడులో ఐ వాజ్ బిగాన్ ఆన్ రైటింగ్ ఆర్టికల్స్ వన్ ఆఫ్టర్ ది అదర్. ఇండస్ట్రీకి ఇక్కడ అవసరాలు ఏమిటి, ఇక్కడ ఏమిటి, ఇక్కడ ఎవరెవరు ఏమిటి వీళ్ళందరితో మాట్లాడితే రాసుకుంటూ వస్తుంటే, సో న్యూస్ పేపర్స్లో అడ్వర్టైజ్మెంట్స్ వచ్చాయి. ఒక ప్రముఖ జర్నలిస్టు ఇలా అంటున్నారు, మెడ్రాస్ కనుక వస్తే అక్కడ కష్టాలనే చెబుతావు, వాళ్ళందరినీ కదిలి రాకుండా ఉండడానికి, అంటే వాళ్ళు రావడానికి వాళ్ళ ప్రాబ్లమ్స్ అలా ఉన్నాయి, మళ్ళీ ఏమైపోతారు హైదరాబాద్లో అన్నట్టుగా, అంటే కొంత వ్యతిరేకత. ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా వేసేసారు. ఓకే, అది ఉదయంలో వచ్చినట్టుంది, తర్వాత ఆంధ్రజ్యోతిలో వచ్చినట్టుంది. నేను కట్టింగ్స్ పెట్టడం నాకు అలవాటు లేదండి, మొదటి ఉంటేనండి నా దగ్గర చరిత్ర అంతా ఉండేది. అది అలాగా ఆ లెవెల్లో ఉన్న పరిస్థితుల్లో సీరియల్గా రాసుకుంటూ వచ్చి మెడ్రాస్ కూడా వెళ్ళాను నేను. మెడ్రాస్లో వెళ్ళి ఇండస్ట్రీ వాళ్ళతో ఎక్కువ మాట్లాడలేదు కానీ బట్ ఆర్టిస్టులతో ఎక్కువ మాట్లాడారు. ఆ రోజుల్లో ఇప్పుడు వీళ్ళంతా అక్కడే ఉండేవాళ్ళు కదా, ఆర్టిస్టులు కూడా అక్కడే ఉండేవాళ్ళు ఎక్కువ మంది. ఇక్కడికి వచ్చి ఊరికే స్టూడియోలోకి వచ్చి, ముఖ్యంగా మన ఇది ఉంది కదా ఇక్కడ మొట్టమొదటిది బ్రహ్మానంద చిత్రం లేదు, ఇక్కడ మన అమీర్పేటలో దగ్గర ఉన్నది ఏది సారథి స్టూడియోస్. ఇక్కడ షూటింగ్స్ ఎక్కువ జరుగుతుంటాయి. సారథి స్టూడియోస్ తర్వాత అక్కనే నాగేశ్వరరావు వచ్చింది, ఆ తర్వాత ఇంకోటి వచ్చింది. సరే నెమ్మదిగా అన్ని నెమ్మదిగా సమకూరే. అంటే దాదాపు ఇది ఒకటే కాలం, అంటే సితారా కొంచెం పుంజుకుంటున్న కాలం, వీళ్ళు స్టూడియోలు ఇవన్నీ పెరగడం. సితారా ముందే పుట్టింది, 70s. సితారా మెడ్రాస్ 70లే కదా, 70s కదా అన్ని 70s. ఈయన 75లో స్టూడియో, 70 ప్రాంతాలు. సితారాలు మీరు ఎక్కువగా సమీక్షకులుగా ప్రజలకు బాగా పరిచయం కదా, అంటే మీరు ఒక చోట చదివాను నేను, ఇంతవరకు నేను చూడని తెలుగు సినిమా లేదు, ఇలా చెప్పడానికి నేను ఏమాత్రం ఇది అవ్వడం లేదని మీరు ఒక చోట రాశారు. తెలుగు సినిమాలు అన్ని తెలుగు ఏంటండి, ఇప్పుడు సినిమాలు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు వాటికి గుర్తులేదు నాకు. ఇప్పుడు టీవీలో వస్తుంటాయి కదా, కొత్తగా చూస్తున్నా అవన్నీ చూసి రాసిన. ఎన్ని సినిమాలు చూస్తుంటారు మీరు? ఇప్పుడు టీవీలో, ఇప్పుడు ఈ టీవీలోనే వస్తున్నాయి సినిమాలు. ఆ సినిమాలు నేను చూశాను, రాశాను.
నాకు కొత్తగానే ఉంటుంది అది. అదే అంతే కదా. ఇప్పుడు చూస్తుంటే ఇదేదో ఇది నేనే రాశాను. మీరు లెక్కేస్తే ఎన్ని సినిమాలు చూసి రాసి ఉంటారు? ఎన్ని సినిమాలు చూసి రివ్యూ రాసి ఉంటారు సమీక్షలు మీరు? సినిమాలు అన్నీ ఎన్ని చూడకుండా ఎక్కడ రాస్తానండి నేను? ఎన్ని? అదే చెప్తున్నాను. మొత్తం వీటిల్లో దాదాపుగా ఒక 4,000 సినిమాల దాకా తెలుగు ఉంటాయి. 4,000 కొంచెం లిటిల్ లెస్. మిగిలినవన్నీ కూడా హిందీ అండ్ ఇంగ్లీష్. మొత్తం ఒక 5,000. హాలీవుడ్ ఫిల్మ్స్ కూడా రివ్యూ చేసామండి. ఓకే. హాలీవుడ్ టీం కూడా ప్యారలల్గా రిలీజ్ అవుతుండేవి. హిందీ నేను తప్ప ఇంకెవరు రాసేవాడు కాదు. హిందీలో అవి వచ్చేవి. అవన్నీ కూడా ఇప్పుడు మీరు ఎక్కడో నా మీద ఇంటర్వ్యూ చదివారన్నారు, వాళ్ళు కాపీ చేసి హిందూకి ఒక థ్యాంక్స్. 5,000 సినిమాల మీద మీరు సమీక్షలు రాశారు. 5,000 సినిమాలు. 5,000 ప్రత్యక్ష సాక్షి. అంటే సినిమా రంగంలో పరిణామాలు, కొన్ని తరాల మార్పు, ఇదంతా వీటన్నిటి. ఆ తర్వాత మీరు ఇందాక అది ఇండస్ట్రీ గురించి చెప్తున్నాను నేను. ఇండస్ట్రీ తర్వాత మళ్ళీ నెమ్మదిగా అక్కడి నుంచి అక్కినే నాగేశ్వరరావు గారు, ఆయన మొదటి నుంచి ఇక్కడే ఉన్నాడు. ఎన్టీ రామారావు గారు ఎందుకు వచ్చారంటారు హైదరాబాద్కు? ఎన్టీ రామారావు తన నిర్మాతలు తనది ప్రత్యేక. ఎన్టీ రామారావు గారు నాతో మాట్లాడాడు ఆ విషయంలో. అక్కినే నాగేశ్వరరావు అయితే వెంకటరావు పీరియడ్లో అలాట్ అయిపోయింది. హీ బిగాన్ కన్స్ట్రక్టింగ్. అతని తర్వాత ఎన్టీ రామారావు వచ్చారు. ఎన్టీ రామారావు గారు నాతో అన్నారు ఒకసారి, ఏంటంటే శ్రీహరి గారు చాలా విషయాలు ఇటువంటి మాట్లాడతారు కానీ మామూలుగా నాగేశ్వరరావు నాతో మనసు వైపు మాట్లాడి మాట్లాడేవాడు కాదు. నాగేశ్వరరావు ఎక్కువ ఓపెన్ హార్టెడ్గానే మాట్లాడేవాడు ఆయన. తర్వాత లోపల బాధపడ్డా ఒకవేళ వాళ్ళ తాలూకు సినిమా ఏమన్నా నేను విమర్శిస్తూనే ఉండేవాడిని. ఓపెన్ స్టేజ్ మీద పాపం గుడిపూడి శ్రీహరి గారి గురించి మాట్లాడుతూ నాకు ఇలాగా మనసులో అలా ఇలా మాకు ఆ విమర్శలు అవి నాకు తెలిస్తే తప్ప మేము ఇండస్ట్రీ డెవలప్ కాదు, అందుకని ఈయనంటే చాలా ఇష్టం అని అన్న రోజులు సందర్భాలు కూడా ఉన్నాయి రవీంద్ర భారతి స్టేజ్ మీద. అంటే 2 క్యారెక్టర్లు ఉంటాయి ఇప్పుడు. ఒకటి తన సినిమా వచ్చేసరికి ఒక రకంగా, అంతే కదా. అలా ఉన్నాయి, చాలా ఉన్నాయండి, ఇంటర్నల్గా ఉంటాయి అవి చాలా. రామారావు అన్నారు, అక్కనే రామారావు గారు ఏనుగు మీద వాన చిరుకుపడ్డట్టు. ఆయన ఎప్పుడు ఆయన సినిమాని ఎంత నేను విమర్శించినా కొన్ని సినిమాని బాగా ఘాటుగా రాశాను. హీ నెవర్ సెడ్ వన్ వర్డ్ అండి, ఆనెస్ట్గా చెబుతా. ఆయన చదువుకుండా ఉండడు, బ్రహ్మాండంగా చదువుకుంటాడు, కానీ ఆయనకు అభిమానం ఉండేది నేనంటే. నేను 2-3 సార్లు వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో ఉండేవాడిని. వాళ్ళ తర్వాత చాలా విషయాలు మాట్లాడేవాడు. ఆఖరికి ఆయన ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా నాతో కొన్ని మాట్లాడేవాడు. ఆయన ప్రాబ్లమ్స్ అంటే అల్లుడు తిరుగుబాటు. అప్పుడు తిరుగుబాటు కాదు తర్వాత ఓకే ద్వితీయ కళతో దగ్గర. అదే ఇంకా 2 ఒకసారే కదా దాదాపు. అది ఎందాక తెలుగు సినిమా ఇంటర్ రిలేటెడ్. అంటే ఒక యాంగిల్ నుంచి నాకు తెలుసు, ఇంకో యాంగిల్ నుంచి రాజకీయాలని మీలాంటి వాళ్ళకి తెలుసు. ఓకే, మీకు అన్నీ తెలుసులేండి. అవి తెలుసు. చెబుతున్నా అక్కడ హోటల్లో పెట్టడం అవన్నీ కూడా మేము వెళ్తుండేవాడు, నేను కూడా. అదో రకం అనుకోండి. బట్ ఏమైనా ఇప్పుడు జరుగుతున్న వాటికన్నా తక్కువే జరిగాయండి. ఇప్పుడు ఘోరాలు జరుగుతున్నాయి, ఇంకా హారిబుల్గా. ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ ప్రపంచం అందుట్లో అపోజిషన్. మీరు రామారావు నాగేశ్వరరావు గురించి రాశారు 2 విషయాలు. ఒకటి, రామారావు నాగేశ్వరరావు చాలా తెలివిగానే ఆయన పౌరాణిక పాత్రలు, ఈయన సాంఘిక పాత్రలు ఎన్నుకున్నారని. ఎవరు? ఎన్టీఆర్ ఏమో మైథలాజికల్ రోల్స్, నాగేశ్వరరావు ఏమో. బట్ ఆ విభజన సరైందేనా? ఎందుకంటే రామారావు కూడా చాలా పెద్ద గొప్ప సాంఘిక చిత్రాలు. ఒకటే గుర్తుపెట్టుకోండి, సాంఘికం అంటే నాగేశ్వరరావు. అది ఏంటండి బ్రాండ్ చెబుతున్నా. నా చిన్నతనం నుంచి, ఇప్పుడే కాదు, నా చిన్నతనం నుంచి క్రిటిక్ మీరు చెప్పండి. జనవాకునే రక్త సంబంధం, గుడి గంటలు, ఆత్మబంధువు, ఇట్లా మీరు చూస్తే రామారావు చాలా ఉన్నాయి కదా. నాగేశ్వరరావు గారు అంటే సోషల్. ఆయన్ని కూడా మొదట్లో ఓన్లీ ఫోక్లోర్ ట్రీట్ చేశారు ఫస్ట్ సంసారం సినిమా వచ్చేంత వరకు. తర్వాత నాగేశ్వరరావు గారు ఒక్కసారి కృష్ణుడి వేషం ఎప్పుడైతే వేశాడో, దేంట్లో
రామారావు మాయాబజార్లో రామారావు ఫస్ట్ అంతకుముందు వేశాడు కానీ క్లిక్ కాలేదు. మాయాబజార్లో వేశాడు. అప్పటి నుంచి కృష్ణుడు ఆయనే ఫిక్స్ అయిపోయింది. ఆఖరికి నేను బిట్వీన్ యూ అంటే మనకి ఇది చెప్పుకోవచ్చు, ఆయన బాధపడుతుండేవాడు నాతోటి. ఎవరు? నేను ఇన్ని సినిమాలు పౌరాణికాలు చేశాను కదా, మహాభారతం, భాగవతం, భారతం, రామాయణం ఎక్కువ టచ్ చేయలేదు ఆయన. ఇవన్నీ కూడా బ్రహ్మాండమైనటువంటి వస్తువులు కదా, మనకి భారతదేశ చరిత్రలో ఉండవలసిన ఇంపార్టెంట్వి కదా. ఫారిన్లో వాళ్ళంతా కూడా క్రిస్టియన్ బేస్డ్ స్టోరీస్ అవన్నీ కూడా అద్భుతాలు, ఎటువంటివి మైథాలజీస్ వాళ్ళు తీశారు. అవంతా ప్రపంచం ఆడుతున్నాయి, మన దగ్గర ఆడుతున్నాయి, మన ఫిలిమ్స్ ఎందుకు వెళ్ళవు ఓకే అని చెప్పి నన్ను అడిగాడు. నేను రామారావు అడిగితే నేను అన్నాను, లాంగ్వేజ్ ప్రాబ్లం అయి ఉంటుందండి, అదైతే కామన్ లాంగ్వేజ్ కదా ఇంగ్లీషు అని చేత తెలుస్తుంది. అంటే తను డబ్బింగ్ చేస్తే ఏమవుతుంది అన్నాడు. చేస్తే బాగానే ఉంటుందన్న. ఇది నాకు మైండ్లో పెట్టుకుని ఆయన పోయిన తర్వాత ఆయన భార్య, ఆ కూతురు, పెద్ద కూతురు, షీ ఈజ్ ఆల్సో పాలిటీషియన్ నౌ. వాళ్ళ ఫ్యామిలీ తెలుసు నాకు, అందరూ తెలుసు నాకు. ఆవిడ్ని నేను అడిగా, అమ్మ మీ నాన్నగారి ఐడియా ఇలా ఉండేది, మీరు ఒక పని చేయండి, సినిమా అదే అర్జునుడును ఇది వేషం వేస్తాడు, అర్జునుడు ఇదండి మీరు అనేది శ్రీకృష్ణ పాండవేమా? కాదు ఇది ఆడవేషం, మన నర్తనశాల. అది నర్తనశాల చాలా మంచి సినిమా అది. నర్తనశాల ఈజ్ ఎ వండర్ఫుల్ ఫిలిం ఫర్ హిమ్ ఆల్సో. అది నేను డైలాగ్ రాస్తాను. డైలాగ్ అంటే ఇన్ ది సెన్స్ ట్రాన్స్లేషన్ నేను రాస్తాను. మీరు ఎవరైనా మీరు చూడండి, మీరు అయితే వీలైతే ఇప్పుడు చేస్తే మీ నాన్నగారు హ్యాపీగా ఫీల్ అయ్యేట్టుగా ఉంటుంది. అది ఆయన ఇలా అంటూ ఉండేవారని చెప్పా, మీతో నేను అన్నట్టుగానే ఆ రోజున ఆవిడతో అన్నా, ఇలా బాధపడేవారు ఆయన అని. అంటే చేద్దాం అన్నట్టుగానే అనిపించింది ఆవిడకి పాపం. తర్వాత ఆవిడ ప్రపంచంలో ఆవిడ ఉంది. ఆవిడ రాజకీయాల్లోకి వెళ్ళిన వాళ్ళు ఎవరి మాట వినేట్టుగా ఉండదులేండి, అది ఆటోమేటిక్. అది అంటే మీరు అన్నారు కాబట్టి ఇప్పుడు రామారావు గారికి ఇంత పౌరాణిక చిత్రాలు నేను ఇంత వైవిధ్యం చూపించినా కానీ ఇది బయటి ప్రపంచానికి తెలియలేదనే ఒక కొరత ఉండేదన్న. చాలా ఫీల్ అయ్యేవాడు ఆయన, చాలా ఫీల్ అయ్యేవాడు. తర్వాత ఇందాక నేను స్టూడియోస్ గురించి మీతో చెప్పాను. ఎస్వి రంగారావు కూడా అటువంటిదే ఉండేదంటారు. ఆయన భార్య ఎస్వి రంగారావు వైఫ్ కూడా, ఎస్వి రంగారావు వైఫ్ని ఒకసారి చూశాను. ఇదే మాట రాశారు కూడా, ఇదే హాలీవుడ్ లో అయితే చాలా ఇది వస్తుంది, మన రీజనల్ లాంగ్వేజ్ వీటికి అంత ఏముంది నాకంత ఎస్వి రంగారావు గురించి. కానీ నర్తనశాలకు అప్పటికే జకార్తా ఫిలిం ఫెస్టివల్ లో కొంత గుర్తింపు అదే వచ్చినట్టుగా ఉంది కదండి. నర్తనశాల మాస్టర్ పీస్ అండి. నర్తనశాల ఆయన ఎన్టీ రామారావుకి మాస్టర్ పీస్. అది మాస్టర్ పీసు. తర్వాత బాలమురళి పాట ఉంది దాంట్లో. తర్వాత రెండోది చాలా శాస్త్రంగా చేశారు. తర్వాత హ్యూమర్ ఉంది, అన్నీ పెట్టి వెరీ వెల్ బ్యాలెన్స్డ్ ఫిలిం అది. అంటే మిగిలినవి ఇప్పుడు మహాభారతం కథలు వేరును, ఇది వేరండి. నర్తనశాల వేరు. నర్తనశాలలో రకరకాల వెరైటీస్ ఆఫ్ మూడ్స్ అన్నీ వచ్చాయి దాంట్లో. నవరసాలు అంటారే అవన్నీ వచ్చాయి దాంట్లో. మిగిలిన దాంట్లో కొట్టుకోవడం అవడం, లేకపోతే అరవడము, లేకపోతే నేను సభలో కృష్ణుడు అరవడం, ఇవన్నీ కూడా. కానీ దీంతో కృష్ణుడిగా ఆయన ఎస్టాబ్లిష్ అయిపోయాడు. ఇందాక చెప్తున్నది ఎస్టాబ్లిష్ అయిపోయాడు, కృష్ణుడిగా ఎస్టాబ్లిష్ అయ్యాడు. తర్వాత సత్యభామతో మన జమున ఎస్టాబ్లిష్ అయింది. కృష్ణ తులాభారం. సత్యభామ అంటే జమున అలా బ్రాండ్ వచ్చింది. ఆ నిజంగా ఆవిడ మహాతల్లి. నేను అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాను. నేనంటే చాలా ఇష్టం ఆవిడకి. మా ఇంటికి కూడా వచ్చింది ఒకసారి. కానీ శ్రీకృష్ణ సత్యలో జయలలిత కూడా బాగానే చేసినట్టుగా. శ్రీకృష్ణ సత్య రామారావు బాగాలేనప్పుడు తీశారు కదా, కొంచెం డౌన్ఫాల్లో ఉన్నప్పుడు. జయలలిత ఆల్సో డిడ్ వెల్. అంటే అయ్యో శ్రీకృష్ణ సత్య ఇదండి. కేవీ రెడ్డి గారు కూడా తులాభారం ఏమో జమున మీకు తులాభారం స్టాండర్డ్. అవును స్టాండర్డ్. అది ఐ థింక్ రామానాయుడు గారు ఫస్ట్ రామానాయుడు తీశాడు. రామానాయుడు కూడా బాగా పరిచయం ఇది కదా, స్నేహం కదా. రామానాయుడు తీశాడు. ఎన్టీ రామారావు తోటేమో రాముడు భీముడు చేశాడు. అదే దాదాపుగా అదే టైంలో. రాముడు భీముడితో బాగా అందుకున్నాడు ఆయన, అంత కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ. ఇది పర్వాలేదు, బాగానే ఉంది ఇది.
తర్వాత ఇవన్నీ కూడా పౌరాణికాలు సురభి వాళ్ళు వేసిన నాటకాలు. ఎందుకని రామారాయణ గారు తర్వాత ఎప్పుడు రామారావు గారితో మళ్ళీ పెద్ద నిర్మాత అయిన తర్వాత ఎప్పుడు మళ్ళీ చిత్రాలు తీయటం? ఒకటండి, ఒకటి రామారావు గారు ఓన్ ప్రొడక్షన్స్ మొదలెట్టాడు, నెంబర్ 1. ఓకే. నెంబర్ 2, ఆయనకి ఉన్న ఈ సాహసోపేతమైనటువంటి సినిమాలు కొన్ని ఉన్నాయి. అది మీరు చెప్పినట్టుగా ఇందాక, అది ఫోక్లో కొంత ఉంటుంది, తర్వాత సోషల్ కూడా కొంత ఉంటుంది. సోషల్గా ఉన్నప్పుడు ఆయన మేనరిజమ్స్ ఇంకో రకంగా ఉండేవి. ఓకే. సోషల్గా ఉన్నప్పుడు, ఫోక్లోర్గా ఉన్నప్పుడు మళ్ళీ దాదాపుగా అప్రూవల్గా ఉండేది, మనకి తృప్తిగా ఉండేది. జయసింహ సినిమా చూడండి ఉదాహరణ, ఫర్ ఎగ్జాంపుల్, ఇట్స్ ఏ మాస్టర్ పీస్. ఆ జయసింహలో మూలంగా అక్కడి నుంచి కొంతమంది ఆర్టిస్టులు కూడా తగ్గ బయటకు వచ్చారు. అది అటువంటి సినిమాలు ఫోక్లోర్. అండ్ అంజలిదేవి కూడా ఆ సినిమాలోనే యాక్టివ్ రోల్ వేసింది, ఇంకెక్కడ ఇలా అంత యాక్టివ్ రోల్ జయసింహలోనే. అలా అద్భుతాలు చేశారు. కానీ ఒకటండి, మన తెలుగు ఇండస్ట్రీ. కానీ ఇక్కడ మీరు ఒక మాట మీరు కూడా రాశారు, కుటుంబరావు గారు కూడా కొడవటి గంటి కూడా ఒక చోట రాశారు. ఎవరు? కొడవటి గంటి కుటుంబరావు కూడా ఒక చోట రామారావు నాగేశ్వరరావు ఇద్దరి స్టైల్స్ గురించి చెప్తూ, రామారావు నటుడుగా ఫెయిల్ అవుతాడేమో కానీ ఆయన పాత్ర ఎప్పుడు ఫెయిల్ అవ్వదు, నాగేశ్వరరావు పాత్ర ఫెయిల్ అవుతుందేమో కానీ నటుడుగా ఆయన ఎప్పుడు ఫెయిల్ అవ్వడు అని ఒక విచిత్రమైన వ్యాఖ్యానం. పార్ట్లీ ట్రూ. ఒక విచిత్రం. మీరు కూడా ఒక వ్యాఖ్య చేశారు ఈ మధ్య అంటే ఏం చేశారంటే, నటించడానికి ప్రవర్తించడానికి మధ్యలో తేడా చాలామందికి తెలీదు. పాత తరం నటులు నటించారు, ఇప్పుడు వచ్చే చాలామంది వారసులు వీళ్ళందరూ ప్రవర్తిస్తున్నారు అని. దీని ఏమన్నా కొంచెం అంటే వాట్ ఈజ్ యువర్ వారసత్వం దగ్గరికి వచ్చేసరికంటే సొసైటీ మారిపోయింది సార్. ఇప్పుడున్న సొసైటీ వారసత్వం అంటే ఇప్పటిదాకా వచ్చిన వాళ్ళ తర్వాత నాగేశ్వరరావు మొన్న మధ్య వరకు ఉన్నాడు కదా, ఆ తర్వాత వచ్చింది ఈ మధ్య వాడే కదా. నాగేశ్వరరావు ఉన్నప్పుడు ఎన్టీ రామారావు కూడా ఈ మధ్యకాలంలో ఆవిడ చివరి వరకు సినిమా తీస్తూ ఉన్నాడు ఆయన. తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చి కూడా సినిమాలు తీశాడు. కొన్ని ఫెయిల్ అయ్యాయి, కొన్ని సక్సెస్ అయ్యాయి. మోస్ట్లీ ఫెయిల్ అయ్యాయి, ఎక్కువగా ఫెయిల్ అయిపోయింది ఒక చంద్రకాంత్. బట్ ఆ మాట అంటే జ్ఞాపకం వచ్చింది నాకు. చెప్పండి. నేను రాజమండ్రి వెళ్ళినప్పుడు, రాజమండ్రి నుంచి దూరంలో నాకు ఎన్టీ రామారావు గారు ఒక సినిమా తీస్తున్నారు, ఇక్కడ అడవుల్లో ఉన్నాడు ఆయన అని చెప్పి నాకు వార్త వచ్చింది. చెప్తాను ఆ సినిమా. బాలకృష్ణ ఏమో, బాలకృష్ణ ఒక పాత్ర. వేములవాడ భీమకవే? వేములవాడ భీమకవే? లేదు, మైథాలజీ. దానవీర ఐ థింక్ వెంకటేశ్వర కళ్యాణం, విశ్వామిత్ర వెంకటేశ్వర కళ్యాణం. అది దానికి అడవుల్లో ఉండేవాడు ఆయన, అడవుల్లో వచ్చాడు అక్కడ. హీ వాజ్ అట్ దట్ టైమ్ 59 or 60. అవును. ఇక్కడ స్టూడియో వచ్చి పెట్టినప్పుడు కూడా నేను ఐ యూస్ టు రెగ్యులర్లీ గో మీట్ హిమ్. ఆయన దగ్గరికి వెళ్ళి కలవాలి అంటే తెల్లారుసాము 4 5 వెళ్ళాలి. ఓకే. 5 6 నేను వెళితే ఆయన భార్యను కూర్చోబెట్టుకుని స్క్రిప్ట్ చదివి వినిపిస్తుండేవాడు. ఓహో, రామారావు భార్య అంటే ఫస్ట్ ఆవిడే. అయ్యో, ఆవిడంటే ఆవిడ దేవత. ఆవిడ స్క్రిప్ట్ వినిపించేవాడు రామారావు దగ్గర కూర్చోబెట్టి చదివి వినిపించేవాడు. నాతో చెప్పాడు కూడా. నేను వెళ్ళి, ఏమిటంటే మీరు ఈ టైంలో ఈ స్క్రిప్ట్ ఇక్కడ నేను కూడా కూర్చున్నాను ఓ రోజు. వెళ్ళిన తర్వాత అంటేను మా స్క్రిప్ట్ మా ఆవిడకి వినిపిస్తానండి అన్నాడు నాతోటి. ఓహో. అలాగా అలా ఉన్నాయి. ఇప్పుడు అలా ఆ రోజున జరిగాయి. మరి నాతో ప్రేమతో మాట్లాడిన మాటలన్నీ కూడా అట్లా ఉన్నాయి. ఎందుకంటే ఒకటండి, నేను గొప్పగా చెప్పుకోవడం కాదు కానీ ఎవ్రీబడి కెప్ట్ ఒక రకమైన కాన్షియస్నెస్, ఒక బిలీఫ్, ఒక అప్రిషియేషను అని నా పట్ల ప్రవర్తించారు మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఎవ్రీబడి ఎవరిని కదిలించినా కూడా నా ఉద్దేశంలో నా గురించి మంచి చెబుతారు తప్ప ఏదో ముక్కుసూటిగా వెళ్తాడు. ఒక వ్యక్తిత్వం మీరు కాపాడుకున్నారు. వ్యక్తిత్వం మాత్రం ఉంది. నేను ముక్కుసూటిగా అది చేత వీళ్ళ ఆర్టిస్టులు కూడా క్లోజ్గా వాళ్ళ మనసు విప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి కొన్ని. అది ఆ రోజున ఎన్టీ రామారావు గారు ఆ మాట చదువుతుంటే నేను ఎంతో భార్య మనం కూడా వినిపిస్తామండి. మేము చదువుకున్న పెళ్ళాలు ఉన్నట్టయితే వాళ్ళకి కూడా వినిపిస్తాం. అంటే అభిప్రాయాలు మారుతాయండి ఒకప్పుడు. వాళ్ళ యాంగిల్ అని చెప్తే అది బాగుంటుందండి. ఐ డూ ఇట్, నమ్మండి దాన్ని. ఓకే. కాశీపతి గారి డాక్టర్ ఈజ్ మై వైఫ్, హోమియోపతి డాక్టర్ నౌ.
చెబుతున్నా నేను. అలాగా న్యాచురల్లీ ఉంటాయి. ఏదో ఒకటి సలహా చెప్తారు వాళ్ళు, ఏదో ఒకటి చెప్తారు. మనం వెళ్ళి థింకింగ్ వీ హ్యావ్ టు కీప్ గుడ్ రిలేషన్స్ విత్ వైఫ్స్. ఓకే, అది మనం చెడగొట్టకూడదు, అంతే లేదు. అది అంచేత నాగేశ్వరరావు కూడా అన్నపూర్ణ గారికి చాలా ఇదిగా ఎప్పుడు ఆయనకి. అన్నపూర్ణ గారు తర్వాత ఓ రోజున మా అబ్బాయి పెళ్ళికి పిలిస్తే ఆయన రాయలేకపోయాడు. ఆయన ఏమైందనంటే అప్పుడు నాకు ఫోన్ చేసి ఉత్తరం కూడా రాశాడు. నేను మా ఆవిడని మెడ్రాస్ తీసుకెళ్తున్నాను ట్రీట్మెంట్ కోసం, ఆవిడ బాగాలేదు, అందుకని నేను రాలేకపోయాను, ఏమనుకోవద్దని చెప్పి ఈ రోడ్ లెటర్ ఎన్టీ రామారావు అయితే వచ్చేసాడు పెళ్ళికి. ఆ రోజున అప్పటి నుంచి మరి మీరు ఇద్దరికి కావాల్సిన వాళ్ళు కదా, వాళ్ళిద్దరికి పడని కాలం ఒకటి వచ్చింది కదా, అప్పుడు హౌ యువర్ ఎవరికి నాగేశ్వరరావుకు రామారావుకి అంతగా సంబంధం? అది వేరండి, అది బ్లో హార్ట్ బ్లో కోల్డ్ రిలేషన్షిప్. మళ్ళీ అంత సీరియస్గా కూడా రామకృష్ణ అనే సినిమా తీశారు కదా, వాడు రాముడు వాడు కృష్ణుడు. నేను వెళ్ళేదానికి ఆ షూటింగ్కి. ఓకే, శుభ్రంగా ఫ్రెండ్లీగానే ఉన్నారు. ఏమండి ఈ సినిమా ఫీల్డ్ విచిత్రమైన ఫీల్డ్ అది. తర్వాత రాముడు ఇప్పుడు వాళ్ళు మొత్తం 15 సినిమాలు కలిసి చేశారు. ఐ రిమెంబర్ 15 సినిమాలు కలిసి చేశారు. నాట్ దట్ దే ఆర్, ఇట్ ఈస్ ఓన్లీ నా అనుమానం ఏంటంటే ఎన్టీ రామారావుకి అసలు మనసులో ఏముండదు, అదొక బోళా శంకరుడు. అంతేనా? ఓకే, బోళా శంకరుడు. నాగేశ్వరరావు చాలా తెలివిగల ఆయన. ఓకే, ఇట్స్ ఎ బ్రిలియంట్ మ్యాన్, థింకర్. తర్వాత కొత్త ఆలోచనలు వస్తాయి. ఆయన ఉపన్యాసం వింటే ఇదేంటి చదువులాని వాడు అంటారు, ఇంత చెప్తున్నాడు ఏమిటి అనిపిస్తుంది. ఎక్కడెక్కడ సూత్రాలు చెప్తాడు, శాస్త్రాలు చెప్తాడు, ఆయన రకరకాలుగా చెప్తాడు. ఆయన అన్నీ అంత బాగా మాట్లాడేవాడు ఆయన. ఎందుకంటే ఆయనతో చాలా క్లోజ్ రిలేషన్షిప్ ఉంది నాకు. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఏదో మాట్లాడి కూర్చోబెట్టు అంతా. ఆయన దాంట్లో ఏమైంది, వాళ్ళిద్దరి మధ్యలో వైరుధ్యం అన్నది ఏమీ లేదు. తేడా పెడుతుండేవాళ్ళు ఈ ప్రొడ్యూసర్ల మూలంగా కొంతకాల వాళ్ళ పారితోషికం విషయం, పారితోషికం ఇమాల్యుమెంట్స్ అంతే పారితోషికాల దగ్గర వాళ్ళకి లోపల ఉండవచ్చు. ఓకే, వాళ్ళు డైరెక్ట్గా ఓపెన్గా ఇప్పుడు అంటే ఒక స్టేజ్ తర్వాత ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అందువల్ల డెవలప్ అవుతుంది నాగేశ్వరరావులో. ఎగ్జాక్ట్లీ ఓకే, మీరు అన్నారు కరెక్ట్ అన్నమాట. ఓకే, అది ఆయన ఫీల్ అయిన తర్వాత ఇంకోటి నాగేశ్వరరావు ఏంటంటే అవుట్ స్పోకెన్. ఓకే, ఆయన మనసులో ఏం పట్టుకోడు, ఎప్పుడప్పుడు బయటపడుతుంది అది. ఓకే, ఒకసారి మా ఇద్దరికి జరిగింది. నేను ఫిలింఫేర్లో ఒక ఆర్టికల్ రాశాను. ఫిలింఫేర్లో ఆర్టికల్లో 3 ఈగోస్ అని ఒక ఆర్టికల్ రాశాను. పెద్ద ఎత్తుగా వాళ్ళు పబ్లిష్ చేశారు ఫిలింఫేర్లో. చేసిన తర్వాత అది చాలా అట్రాక్ట్ చేసినట్టుగా అందరినీ, అది చాలా అందరినీ బాగా ఇంప్రెస్ చేసినట్టుగా ఉంది మీ వ్యాసం. అప్పుడు చేస్తే ఇంప్రెస్ మిగిలిన వాళ్ళకి. కానీ ఇక్కడ నేను ఇక్కడికి వచ్చా, రామకృష్ణ షూటింగ్కి వచ్చా. నాగేశ్వరరావు నా పక్క వచ్చి కూర్చున్నాడు. శ్రీహరి గారు మీ ఆర్టికల్ చదివాను అన్నాడు. అంటేను ఏం సార్ అన్నాను. అంటే అదే మొన్న చదివాను, ఫెర్లో చదివాను, ఇన్ బిట్వీన్ లైన్స్ చదివాను అన్నాడు. అంటే నేను సార్ నేను ఇన్ బిట్వీన్ లైన్ రాయనండి, అన్నీ ఆన్లైన్సే ఉంటాయి, ఇంకేముండవు, నాకు బ్లాక్ అండ్ వైట్ అయినా ఇంకేం ఉండదు అని చెప్పాను. అంటే నవ్వుకున్నారు. అయిపోయిన తర్వాత నేను తర్వాత మాట్లాడతాను అని నేను అన్నాను. మీరు బోల్డని మీ గురించి రాశాను, బోల్డని ఆర్టికల్స్ రాశాను, మీరు నన్ను ఎప్పుడూ అప్రిషియేట్ చేసేవాళ్ళు. తర్వాత ఇంకోటండి, ఆయన ఇంటర్వ్యూ చేయాలంటే గుడిపూడి శ్రీహరి గారు ఇంటర్వ్యూ చేయాలి. ఎవరన్నా సపోజ్ మీరు కెమెరా తీసుకెళ్ళారు అనుకోండి షూట్ చేయడానికి, ఇంటర్వ్యూ చేయడానికి, శ్రీహరి గారిని పిలవండి, ఆయన నాతో మాట్లాడతారు, మీరు షూట్ చేయండి. ఇప్పుడు మీరు నన్ను ఎలా చేస్తున్నారు అలాగే అక్కడ అదొకటి ఉండేది. ఆల్ ఇండియా రేడియోలో అక్కినేని నాగేశ్వరరావు గారు ఆయన్ని దీనికోసమని పర్మనెంట్గా లైబ్రరీ ఉంటుంది కదా, అవును దానికోసం అని చెప్పి వాళ్ళు రికార్డ్ చేయడానికని ఆర్కైవ్స్లో 45 అవర్స్ రికార్డింగ్ కోసమని అది అలా జరిగింది. మొదట్లో 3-4 అనుకుని ఉంటారు. ఆల్ ఇండియా రేడియోకి ఫోన్ చేశారు. ఆల్ ఇండియా రేడియో వాళ్ళకి చెప్పారు నాగేశ్వరరావు. ఏమని చెప్పారట, వాళ్ళని రేడియో నుంచి స్టాక్ వచ్చింది. నేను అప్పటికి వార్తలు చదవడం తగ్గించాను. అప్పటికి ఫోన్ చేసి శ్రీహరి గారు
మీరు మేము అంటే నాగేశ్వరరావు గారు మిమ్మల్ని వచ్చి ఇంటర్వ్యూ చేయమంటున్నారు. ఓకే, మీరు వస్తే మేము అన్ని స్టూడియో రెడీ చేసి పెడతాం అని. ఐ థింక్ ఇఫ్ ఐ రిమెంబర్ ది సెంట్ ఏ కార్. ఓకే, ఐ వెంట్ దేర్. అప్పుడు ఎవరో ఒక లేడీ డైరెక్టర్గా ఉండేది, ఆవిడ కూడా మా పక్కన కూర్చుంది. ఆ మొత్తం ఇంటర్వ్యూలో నేను ఇంటర్వ్యూ చేశాను ఆయనకి. ఓకే, అది ఇప్పుడు ఆర్కైవ్స్లో ఉంది, నా వాయిస్ కూడా ఉంటుంది. ఓకే ఓకే, దాంట్లో ఆవిడ కూడా మధ్య మధ్యలో మాట్లాడింది, ఆవిడ కూడా ఉండొచ్చు. డైరెక్టర్ ఆవిడకి అయితే ఆర్టిస్ట్తో మాట్లాడడం సరదాయే కదా. అందులో నాగేశ్వరరావు తోటి అది మాట్లాడాలి. అది 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 ఒకటి ఉంది. నన్ను కూడా ఆర్కైవ్ చేస్తూ పెట్టారు. నాది ఇంటర్వ్యూ చేశారు ఒకసారి రేడియో వాళ్ళు. నేను వాళ్ళ దీంట్లో ఉండేవాడిని, సెలక్షన్ కమిటీ ఆఫ్ లైట్ మ్యూజిక్. దాంట్లో వాళ్ళు నేను సెలెక్ట్ చేసిన వాళ్ళు కూడా సెన్సార్ బోర్డులో కూడా ఉన్నట్టున్నారు. సెన్సార్ బోర్డుకి నేను రాలేదండి. రాలేదు. ఓకే, సెన్సార్ బోర్డుకి నేను రాలేదు. సెన్సార్ బోర్డుకి సెన్సార్ బోర్డు వాళ్ళు నన్ను బాంబే పంపించారు. అదే అక్కడ మెడ్రాస్లో ఒక మీటింగ్ సెమినార్ ఏదో జరిగింది. అప్పుడు పివి నరసింహారావు గారు హోమ్ మినిస్టర్, హోమ్ కాదు మన ఇది హెచ్ఆర్ మినిస్టర్, హ్యూమన్ రిసోర్స్ పేరు మార్చారు. హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్, అదే కరెక్టే, హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్. రామారావు, నాగేశ్వరరావు గారి తర్వాత కృష్ణ, చోపన్ బాబు, చాలా కొత్త వీళ్ళందరూ వచ్చారు కదా. హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్. అప్పుడు ఆ రోజు నేను వెళ్ళి హోటల్లో, పెద్ద హోటల్, తాజ్మహల్ హోటల్లో పెట్టారు. ఓకే, అప్పుడు రాజ్ కపూర్ కూడా వచ్చాడు మా దగ్గరికి. అవన్నీ చూశాను నేను వాళ్ళందరినీ. అట్లా ఐ గాట్ అసోసియేట్ బట్ దే యూజ్ టు అడ్మైర్ ఎవరు ది సెన్సార్ బోర్డు. అండ్ సెన్సార్ బోర్డు వాళ్ళే ఒక సినిమాని కట్ చేస్తే, అంటే ఆయన నేను 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 అడ్డంగా రాశాను నా పేపర్లో, ఈ సీతార్లో. అది ఆర్టిస్ట్కి కొంచెం ఇబ్బంది కలిగింది. అది ఇంకోళ్ళు వచ్చేసేసి సినిమా ఏ ఆర్టిస్ట్ దాన్ని ఇంకోటి సెకండ్, ఇప్పుడు సెన్సార్ బోర్డు కాకుండా నెక్స్ట్ ఒకటి కన్సిడర్ చేయడానికి ఏదో సెకండ్ ఉంటుంది ఒకటి, దాంట్లో అప్రూవ్ చేశారు. మళ్ళీ అది దాని మీద మళ్ళీ ఇంకోళ్ళు ఎవరు పెడితే మళ్ళీ అది సినిమా నడుస్తూనే ఉంది. ఓకే, అది దాదాపుగా 100 రోజులు దాదాపుగా వచ్చే టైంలో అక్కడి నుంచి నేషనల్ లెవెల్లో అన్నీ కట్ చేశారు. చెప్పండి, సినిమా అంతా ఆడిన తర్వాత కట్ చేశారు. ఏ సినిమా అది? చిరంజీవి అండి. ఓకే ఓకే, పేరు మర్చిపోయాను. అల్లుడా మజాకా అనుకుంటా. అదే లేదు, దాంట్లో పాట ఇదిగా ఉండదు, అత్త తల్లి కూతుళ్ళతో కలిసి పాడడం అదేనా? రకరకాల వేద పనులు చేయించారు చిరంజీవి. చిరంజీవి ఏం చేస్తారండి, డైరెక్టర్లు వేద పనులు చేస్తుంటే చిరంజీవి కూడా మంచి ఆర్టిస్టే కదా. అదో రకం, ఆ బ్రీడ్ వేరు. అక్కడి నుంచి బ్రీడ్ మారింది. నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు బ్రీడ్ తర్వాత ఈ బ్రీడ్ మారింది. ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కదా సెన్సార్ బోర్డు ఆ సినిమా గురించి మీరు చూసి చెప్పడం, ఇదంతా ఏది అదే ఒక సినిమా మీద అభ్యంతరం వస్తే మీరు ఢిల్లీ చూసి, కానీ దాని మీద దుమారం బాగానే జరిగినట్టుగా ఉంది కదా అప్పుడు. అంటే వాళ్ళ అభిమాన సంఘాలనండి, వీళ్ళ అభిమాన సంఘాలని వాళ్ళు ఇప్పుడు నేను కృష్ణ దగ్గరికి వెళ్ళానండి. కృష్ణ ఈజ్ ది ఫస్ట్ సూపర్ హీరో, సూపర్ యాక్టర్, సూపర్ స్టార్ ఆఫ్ తెలుగు సినిమా. కృష్ణ ఫస్ట్ అంటారా? ఫస్ట్. అంతకుముందు ఎవరు లేరు. ఆ పేరు పెట్టలే, ఎవరికి పెట్టలేదు. ఓకే, సూపర్ స్టార్. రామారావు పెట్టి ఎవరికి సూపర్ స్టార్ పేరు లేదు. నాగేశ్వరరావుకి స్టార్సే. కృష్ణకే ఫస్ట్ సూపర్ స్టార్ వచ్చింది. జేమ్స్ బాండ్ ఫిలిమ్స్ అన్ని కూడా కాపీ కొట్టినట్టు వరుసపెట్టి బోల్డెన్ వచ్చావు కదా, బోల్డెన్ వరుసగా వచ్చాయి. అక్కడికి వెళ్ళిన వాళ్ళ తనకు ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంకెవరికి లేదు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళా, ఏమండి ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే వాళ్ళు ఏం చేశారు, దే నెవర్ అలౌడ్ హిస్ డాటర్ టు యాక్ట్ ఇన్ ఫిలిమ్స్. అవును, మీకు అది ఆ మాట మీ దృష్టిలోకి వచ్చి ఉంటుంది. లేకపోతే నేను అడిగాను వెళ్ళి, కృష్ణ గారు అదేమిటి ఆర్టిస్ట్ కదా మీరు, మీ ఆర్టిస్ట్ ఫ్యామిలీ, వాళ్ళు వస్తే అభ్యర్థి ఏమిటోనండి వాళ్ళు రానివ్వరు అని నేను అన్నాను. ఇదేం ఫ్యాన్స్ అండి అన్న అంటే అన్నాడు అసలు ఫ్యాన్స్ ఎవరు తెలియదండి, ప్రతి వాళ్ళు పెట్టుకుని కృష్ణ ఫ్యాన్స్ అంటారు, వాళ్ళు కృష్ణ ఫ్యాన్స్, వీళ్ళు ఫ్యాన్స్ అంటారు, ఎవరు ఫ్యాన్స్ నాకే తెలియదు అంటాడు.
కానీ అంత అమాయకంగా ఏం లేదులేండి, అంత అమాయకంగా ఏం లేరు. ఫ్యాన్స్ని వాళ్ళు ప్రోత్సహించారు, ఆ సంఘాల అధ్యక్షులు వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి. వాళ్ళ లాజిక్ ఏమిటో తెలిసిన, హీరో అన్నవాడు ఆ అమ్మాయిని ఏదో పెర్ల మీద కొట్టడం, వీటి మీద కొట్టడం ఉంటుంది. మా హీరో ఒక అమ్మాయిని కొట్టడమా? అదే మేము చాలా హర్ట్ అయిపోతాం. అదే మీరు అమ్మాయిని, ఇది లాజిక్ అండి. కెన్ యూ ఇమాజిన్? అంటే ఇల్యూజన్ అండ్ రియల్ ఆర్టిస్ట్ని ఇస్ డిఫరెంట్. మర్చిపోయింది, ఆర్టిస్ట్ని రియల్ లైఫ్లోకి తీసుకొచ్చారు. ఆ అమ్మాయి రియల్గా జీవితంలో సఫర్ అయిపోతున్నట్టు చేత ఆ బాధలు పడడం, మా హీరో గారు అమ్మాయి అలా పడకూడదు, ఇట్లా ఉండేది అనమాట. కృష్ణ చెప్పాడు నాకు ప్రత్యేకంగా. కృష్ణ ఎలా ఉండేవాళ్ళు విమర్శలు వీటి పట్ల? నేనంటే అభిమానుడు. తర్వాత ఒకసారి నేను కృష్ణ సినిమాల్లో చాలా కట్స్ వచ్చాయంటే టూ మచ్ ఆఫ్ సెక్జువల్ సీన్స్లో చేసిన తర్వాత ఓ రోజు నేను స్టూడియోకి వెళ్ళా. కృష్ణ కూడా నాతో చాలా, కృష్ణను విజయ నిర్మల ఇద్దరు నేనంటే చాలా అభిమానం పడేది. ఓకే, అంటే ప్రతిసారి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు ఐ గాట్ అసోసియేటెడ్ విత్ దెమ్, దే గాట్ అసోసియేటెడ్ విత్ మీ ఫర్ వేరియస్. వాళ్ళకేమో మనం నేనంటే నచ్చటం, ఒకటి రాయటం, ఒకటి రాస్తున్నారు కదా. తర్వాత వాళ్ళు అక్కడ వెళ్ళి స్టూడియోకి వెళ్ళాను. నేను స్టూడియోకి వెళ్ళిన తర్వాత నా కృష్ణతో అన్నాను, ఆయన ఏమండి మీరు కూడా ఇటువంటి సినిమాలు వేశారంటే, శ్రేరి గారు నేను మొత్తుకుంటున్నానండి వాళ్ళతోటి, వద్దండి ఈ సీన్లు తీయమంటే తీయలేదండి అన్నాడు. హిపోక్రాటికల్ కదా అది, తీయలేదండి అన్నాడు. అంటే ఇంక వాళ్ళ బలవంతం మీద, అంటే కోర్స్ హీరో చెప్తే తీస్తారనుకోండి, బట్ అలాగే చిరంజీవి సినిమాల్లో కూడా కొన్ని సీన్లు విమర్శలు తీసుకునేవాళ్ళ కృష్ణ. బాగా విమర్శలు సినిమాలో విమర్శలు తీసుకునేవాళ్ళ కృష్ణ. ఏమిటి సినిమాల మీద విమర్శలు కానీ బాగా స్పోర్టివ్గా తీసుకునేవాడు. ఈజ్ ఏ స్పోర్టివ్ ఫ్యాన్. ఓకే, ఎవరు చిరంజీవి కూడా ఎప్పుడు. శోభన్ బాబు అండి, శోభన్ బాబు అసలు ఏనుగు మీద వార్చికలు పడ్డట్టు అసలు లేదండి. శోభన్ బాబు జనరల్గా శోభన్ బాబు సినిమాలు పెద్ద క్రిటికల్ అనాలిసిస్ ఉన్న సినిమాలు లేవు, అన్ని ఫ్యామిలీ డ్రామాస్ కొద్ది అతనివి. తర్వాత రెండోది ఏంటంటే అతనికి ఫీలింగ్ ఏంటంటే, నేను ఒకరోజు అతను ఇంటర్వ్యూ చేశాను నేను నాగేశ్వరరావు స్టూడియోలో. ఇంటర్వ్యూ చేసినప్పుడు మీ యాక్టింగ్లో కొంచెం తేడా ఉంటుందండి, మిగిలిన వాళ్ళకి మీకు తేడా ఏమిటో మీ అంతటా మీరు కనిపెట్టారా అన్న. మీరే అడిగారా? అంటే కొంచెం బిగుసుకొని ఉంటాడని ఉద్దేశం. మీ అంతటా మీరు కనిపెట్టారా, మీరే తేడా ఉంది. నేను రియల్ లైఫ్లో ఉన్నట్టుగా మాట్లాడతానండి అన్నాడు. ఓకే, ఆ మాట నాకు ఉందండి, నాకు అభిప్రాయం ఉంది, అవునో కాదా అని మిమ్మల్ని అడిగారన్న. ఓకే 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 రియల్ లైఫ్లో ఎలా మాట్లాడతారు, రియల్ లైఫ్లో ఎలా ప్రయోగం చేస్తారు, అలాగే చేస్తాను నేను అన్నాడు. అందుకే యు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ అన్న. అంటే వ్యంగ్యమా మీది? కొంచెం వ్యంగ్యం లేదు, ఫ్యాక్ట్ కూడా అది, ఫ్యాక్ట్ అది. ఓకే, ఫ్యాక్ట్ అది. అండ్ ఈజ్ ఎ డిఫరెంట్ మ్యాన్, బట్ అతని ఫిలిమ్స్ అన్నీ కూడా శారద వీళ్ళంతా కూడా కాంబినేషన్లో ఉండేవాడు ఎక్కువ. బాగా సక్సెస్ అయ్యాయి కూడా, ఎక్కువగా సక్సెస్ అయ్యాయి. అట్లీస్ట్ దానివల్ల ఘోరంగా నష్టపోయిన సినిమాలు ఏం లేవు. అది అంత మటుకు. అంటే లేడీ ఓరియంటెడ్ ఫిలిమ్స్ ఎక్కువ శోభన్ బాబువి, ఎక్కువ భాగం మహిళలు, కుటుంబ ప్రేక్షకులు, ఎక్కువ భాగము ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిలిమ్స్, లేడీ. అదే మొదటి నుంచి అంతే కదా, మొదటి నుంచి. శారద ఉంది అంటే ఫ్యామిలీ ఓరియంటేషన్. తర్వాత గుడి మీద ఒక సినిమా తీశాడు. అవును, దేవాలయం. అన్ని టోటల్లీ ఆయన నమ్మకం లేదు అతనికి, ఆయన కూడా పెర్ఫార్మింగ్. అవును, అది కొంచెం డిఫరెంట్గా ఉంది అంతే. అదేం పెద్ద జయప్రదం కాలేదు, హిట్ కాలేదు. అది పెద్ద హిట్ అవ్వలేదు. లక్ష్మీ చిత్ర దానివల్ల చాలా దెబ్బతినిపోయింది. హరికృష్ణ గారి సంస్థ మీద అది. నాకన్నా మీకే బాగా తెలుసు. లేదు భలే వాళ్ళు మీరు, మీతో అలా అనాలి కాదు, వాళ్ళు దగ్గరగా ఉండేవాళ్ళు. ఎకానమీ సైడ్ కూడా మీరు చెప్పగలుగుతున్నారండి. లేదు అవును, తగ్గాయి దానికి. అంటే హరికృష్ణ గారి బామ్మర్ది రామ్మోహన్ రావు అని ఉండేవాడు, ఎందుకు తీసేవాడిని పోటాడుతుంది. జనం దగ్గర ఒకటి ఉందండి, ఇట్ షుడ్ సింక్ విత్ థాట్ ఆఫ్ ది పీపుల్ అండి. ఇప్పుడు ఒక నీ దేవుడిని నమ్మనవాడు దేవుడు పూజలు చేస్తుంటే ఎవరు నమ్ముతారండి? ఎవరు ఒప్పుకుంటారు? అది నమ్మడం కాదు, ఎవరు ఒప్పుకుంటారు? అల్లా ఫెయిల్ అయింది అది. సార్, మనం హీరోయిన్స్ గురించి ఏం మాట్లాడలేదు. మీరు ఆ కాలంలో
హీరోయిన్స్లో ఏమండి నా వరకు నన్ను అడిగితే ఐ పుట్ ఆల్వేస్ జమునా నంబర్ 1. నేను మీద జమునా నంబర్ 1 పొజిషన్. అవును. సావిత్రి ఇస్ గుడ్, వెరీ గుడ్, అందుట్లో సందేహం లేదు. కానీ జమున చేసినంత వెరైటీ ఆఫ్ రోల్స్, జమున చేసినటువంటి పద్ధతులు, జమున చేసినటువంటి క్యారెక్టర్స్, జమున చేసిన అభినయం, జమున కంటిన్యూస్ పర్సనాలిటీ, షీ మెయింటైన్ దట్ బాడీ ఇన్ ఆల్ ఫిలిమ్స్. లావ్ అవ్వలేదు. అవును. జమున నంబర్ 1. ఆఫ్ కోర్స్ సావిత్రి అంటే కూడా నాకు అభిమానమే, కానీ నాకు ఎప్పుడైతే జమున ఇస్ ద హైయెస్ట్ పొజిషన్ అమాంగ్ ఫిల్మ్ ఆర్టిస్ట్ అండి, యాక్ట్రెసెస్. అండ్ యాజ్ ఫర్ యాజ్ ది ఫిల్మ్ మొగాళ్ళల్లో చెప్పుకోక్కర్లేదు, ఇంతసేపు వాళ్ళ గురించే మాట్లాడుకున్నాం మరి ఇద్దరం. కానీ జమున ఇస్ సచ్ ఏ వెరైటీ. కాకపోతే ఏంటంటే మధ్యలో ఏదో అంటే ఆవిడ ఎప్పుడో చెప్పిందని అంటారు, వీళ్ళతోటి ఎన్టీ రామారావు నాగేశ్వరరావు ఏదో చిన్న డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చి 2-3 నెలలు మా తప్పుకోవడం. ఆ టైంలో అతను ఎవరు హర్నాథ్ రావడం పిక్చర్లోకి, ఏవో రకరకాలు ఉన్నాయి అతను. బట్ షీ ఈజ్ లాంగెస్ట్ సర్వైవింగ్. కానీ ఆ తర్వాత కూడా మళ్ళీ కనెక్ట్ అయింది, అది వాళ్ళతోనే మళ్ళీ కనెక్ట్ అయింది. అవును, అది గొప్ప విషయం అండి. అవును, గొప్ప విషయం ఇప్పటికి కూడా. ఎందుకంటే ఇప్పుడు హాయిగా తీర్బడిగా మంచమే పడుకుని ఈ టీవీలోనూ ఎక్కడో సినిమా వస్తూ ఉంటే ఆ పాత సినిమాలు చూస్తుంటాం కదా, ఇంకా అడ్మిరేషన్ పెరుగుతుంది ఆ జమున చూస్తుంటే. ఎంత బాగా చేసింది. నేను ఇంకా ఈ సినిమా గురించి కూడా నేను రాయలేదు అనే ఫీలింగ్ వస్తుంది. అంత బాగా అది ఉంది, అంత బాగా యాక్ట్ చేస్తుంది. అంటే ఒకటి ఏమైందంటే అండి, సావిత్రి, ఆమె గ్రేస్, ఆమె కళ, వీటి ముందు జమున యొక్క వివిడిటీ, ఆ వైవిధ్యం, అది జమునకి ఏంటంటేనండి ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీథింగ్. ఏ క్యారెక్టర్ అయినా తీసుకోవాలి. వాణిశ్రీ ఒకసారి అన్నారు ఏమంటే, సావిత్రి చాలా గొప్పగా చేస్తారు కానీ బాడీ లాంగ్వేజ్ పెద్దగా ఉండదు అని ఒక మాట. నేను సావిత్రిని చాలా ఆరాధిస్తాను, బాడీ లాంగ్వేజ్ సావిత్రి బాడీయే ఉంది, ముఖ కవళికలు తప్ప అని ఒక మాట అన్నారు. బాడీ ఉంది. ఈ మాట అంటే తెలుగు వాళ్ళు కొడతారు అనుకోండి మనల్ని. బట్ ఒకటి ఆవిడకి సావిత్రికి ఇచ్చిన పాత్రలన్నీ బాగా చేస్తుంది. ఆవిడకి ఎటువంటి పాత్రలు ఇస్తున్నారు? జమునలాగా వెరైటీ పాత్రలు లేవు. మీరు చూడండి, ఏమైనా చూడండి మీరు. జమునకి అటు పక్క మీరు పౌరాణికం తీసుకోండి, ఇటు పక్క చూసుకోండి, జమునకి ఇచ్చినటువంటి వెరైటీ పాత్రలు, సోషల్ పాత్రలు, రూరల్ పాత్రలు ఎవరికి లేవు. అవునవును. ఆ అమ్మాయి అన్నిటిలో సూట్ అయింది. అవును. మీరు సమీక్షలు చేస్తున్న రోజుల్లో తెలుగు పత్రికలు ఎక్కువగా అడ్వర్టైజ్మెంట్ల కోసం సమీక్షలు కొంత రాజీ పడి రాసే పరిస్థితి ఉండేది. బహుశా సితారాకు అవసరం లేదు కాబట్టి. ఈ విషయంలో మీకు ఇంకో విషయం చెప్తాను నేను. మీరు అన్న మాట మీదనే కంటిన్యూ అవుతుంది. మీరు అడగబోతుంది నాకు తెలిసింది. ఇదే పరిస్థితిలో ఇప్పుడు బికాజ్ నా సమీక్షలు నేను మీద వాళ్ళు ఆధారపడి దాని రివ్యూ, దాని మూలంగా ఫిల్మ్ ఆడుతుందా ఆడదా, ఈ యాంగిల్స్ అన్నీ కొన్ని ఉన్నాయి. అది కాకుండా ఏం జరిగిందంటే, ఒకసారి మా ఈనాడులో ఈయనెవరు విక్టరీ మధుసూదనరావు ఉన్నాడు. ఆయనతోటి రామోజీరావు గారు, ఇవన్నీ చెప్పుకోదగ్గ విషయాలే. అవును. రామోజీరావు గారు ఫిల్మ్ ఒక సినిమా తీశారు, పేరు గుర్తులేదు. ఆ సినిమా తీసిన తర్వాత దానికి నేనే రివ్యూ రాశాను. రామోజీరావు ఫిల్మ్ అని కాదు, నేను రివ్యూ చేస్తాను. దాంట్లో కొంచెం విమర్శించాను, బాగానే విమర్శించాను, నాకు నచ్చలేదు అది. సో ఆయన వెళ్ళి హీ వెంట్ అండ్ టోల్డ్ రామోజీరావు, ఇలాగ మన సినిమాని విమర్శించానండి అని అన్నట్టుగా అన్నారని నేను విన్నాను. విన్న తర్వాత అప్పుడు రామోజీరావు ఏమన్నారంటే, శ్రీ మధుసూదనరావు ఆయన అన్ని సినిమాలకి ఎలా రాస్తారు అలాగే రాస్తారు, మీరు ఈ విషయం ఎత్తకండి అన్నారు. ఓకే. ఐ అడ్మైర్ హిమ్. నిజంగా అటువంటి వ్యక్తి. నేను ఎంత ముక్కుసూటిగా ఈ విషయాల్లో ఆయన పర్ఫెక్ట్ అండి, అన్ని రకాలుగా పర్ఫెక్ట్. ఆయన ఒక రకమైన లూజ్ అండ్ ఇస్తాడు అందరికీ. లూజ్ అండ్ ఇచ్చి ఆ ఎండ్ సరిగ్గా టైట్ కంట్రోల్ ఉంటుంది. సరిగ్గా ఆ లూజ్ అండ్ కనుక దాన్ని కనుక తీసుకెళ్ళి ఏ స్తంభానికో కట్టేస్తే వాళ్ళైతే హీ డజంట్ లైక్, నేను అనుకోవడం. బట్ ఆ ఫ్రీడమ్ ఉండేది నాకు. అందుకని ఫిలిం రివ్యూలు అన్నీ వీటి మీద మెడ్రాస్లో మీటింగ్ పెట్టుకున్నారు. అప్పుడు అట్లూరు రామారావు వెళ్ళారు మెడ్రాస్కి.
మీటింగ్ పెట్టుకుని గుడిపూడి శ్రీహరి గారి రివ్యూలు మేము భరించలేకపోతున్నాం. అది మీటింగ్ యొక్క సారాంశం. ఓహో. అయిన తర్వాత ఎవరు అక్కడ కూడా ఇదే మాట, నిర్మాతలు ఆయన అలాగే రాస్తారు, అలాగే ఉంటాయి. అంటే కనీసం హెడ్లైన్ మాత్రం అలా పెట్టకండి. ఓకే, హెడ్లైన్ మాత్రం పెట్టకండి. లోపల ఎలాగో రాస్తున్నారు కదా, తిడుతున్నారు కదా, హెడ్లైన్ దగ్గర పెడితే సినిమా వాళ్ళు వచ్చేవాళ్ళు మానేస్తారేమో అని చెప్పి అన్నారని చెప్పి నాకు అట్లూరి రామారావు చెప్పాడు. ఓకే, వచ్చిన తర్వాత ఇలా జరిగిందని. అది హెడ్లైన్ అంటే ఏమిటి? ఒకసారి నేను దాసనారాయణరావు సినిమా మీకు చెప్పానేమో, దాసనారాయణరావు సినిమా పాలు నీరు అని ఓ సినిమా వచ్చింది, జయప్రద మోహన్ బాబు. అది ఆ సినిమా నాకు నచ్చలే. లేకపోతే నేనేం చేశానంటే ఏమిటోగా ఉంది అంటే అంటే ఫస్ట్ లైన్ వద్దలా రాయొద్దని వాళ్ళు అంటానికి కారణం పంచ్ లైన్లు పెట్టేవాళ్ళుగా. నేను వెంటనే ఈ సినిమా అంతా నీరే పాలు లేవు అనే వాక్యం రాశా. దాంతో ఆయన చాలా బాధపడ్డట. ఆయన బాధపడి దాసరి నాకు ఫ్రెండ్ మొదటి నుంచి చాలా మంది. దాసరి, రమేష్ నాయుడు. ఐ రోట్ ఏ స్క్రిప్ట్ ఫర్ రమేష్ నాయుడు ఫిలిం. ఓకే, మాకు స్వతంత్రం కావాలని దట్ గాట్ 84లో నేషనల్ అవార్డు వచ్చింది దానికి. ఓకే, నాదే స్క్రిప్ట్, నా స్టోరీ. అదంతా అంటే అనిమల్స్ మీద రన్ అవుతుంది అదంతా మొత్తం అంతా. అవును, రామోజీరావు రిలీజ్ చేశారు అది ఆ సినిమా. సో అది అలా కూడా వేలు పెట్టా. 15 ఏళ్ళు అక్కడే పెద్ద హోటల్లో పెట్టారు. సో మీ టైటిల్స్ మార్చాలి కనీసం అన్నారు, మీ కామెంట్స్ ఉండకూడదని. నిర్మాతలు మీ సమీక్షలు మార్చకపోయినా పైన హెడ్లైన్ అన్న మార్చాలి అని అడిగారు వాళ్ళు. వీళ్ళు ఒప్పుకోలేదు. నేను ఒప్పుకుంటే పెన్నే ఎలా నడుస్తుంది, నన్ను ఏమంటారు, రాస్తున్నప్పుడు అదే వస్తుంది నాకు. కానీ మీరు అప్పుడు సినిమాలో ఇతర విషయాలతో పాటు సోషల్ యాంగిల్ కూడా, సామాజిక దృక్పథము, కొంత వామపక్ష దృష్టి, ఇది కూడా మీరు చూపిస్తుండేవాళ్ళు కదా మీ సమీక్షల్లో. కొంత వామపక్షం అంటూ ఏముండదండి. మీరు వామపక్షం అంటారు ఏంటండి? భేదవాళ్ళ గురించి ఏమన్నా మంచి మాట మాట్లాడితే వామపక్షమే అవుతుంది. అది వామపక్షం కాదు, న్యాయపక్షం. అది న్యాయపక్షం అన్నాం, అది వామపక్షం. దానికి తోటి మీరు కూడా ఛానల్స్లో మాట్లాడే వాళ్ళు అలాగే మాట్లాడతారు కమ్యూనిస్టులు. చిన్న విషయాలు కూడా వామపక్షం, ఏం పక్షం ఇంకోటి పర్లేదు చెప్పండి. అది కాదు, రైట్ అండ్ లెఫ్ట్ అదొకటి తెలుసు కదా. రైట్ అండ్ లెఫ్ట్ అనే ఒక కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా. కాన్సెప్ట్ కావాల్సిన చోటు పెట్టుకోవాలండి. ఇప్పుడు అన్నిటికీ ఇది వామపక్షం భావాలంటే ఓకే, న్యాయపక్షం మీరు అన్నట్టు న్యాయపక్షం అనండి. నిజమే కమ్యూనిజం అయితే అదే నిజం అని ఒక సినిమాలో, గణేష్ పాత్ర సినిమాలో ఒక డైలాగ్ ఉంది. మీరు అంటే మరీ మంచిది కదా అది. న్యాయపక్షం అనండి. న్యాయపక్షం అన్నప్పుడు నాకు మనస్ఫూర్తిగా నా మనసులో న్యాయంగా ఏం తోస్తుందో, నేను న్యాయంగా పెద్ద లేదు చిన్న లేదు ఏమీ లేదు, నేను అలాగే రాసుకొస్తుండేవాడే. అదిట్లో రాయడంలో శైలిలో, ప్రజెంటేషన్లో కూడా ఒక పద్ధతి ఉంటుంది. అది ముక్కుసూటిగా రాస్తున్నాం అని అనుకోకుండానే కాస్త ఇప్పుడు నేను చెప్పాను ఒకటి ఉదాహరణ. అవును, ఆ రకమైన లౌక్యం కాదు, ఒక హ్యూమర్ ఉంటుంది. అవును, ఒక రకమైన మెలికలాగా పెట్టడం అనమాట. అవును, పెట్టేటప్పుడు అది కానీ హిందూలో రాసే రివ్యూలకు, హిందూకు సితారకు వేరు స్టాండర్డ్స్ మెయింటైన్ చేసేవాళ్ళు మీరు. స్టైల్, స్టాండర్డ్, హిందూ సితారా రెండు రివ్యూ. హిందూ ఇప్పుడు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది కదా. ఇంగ్లీష్లో రాయడం వేరు, తెలుగులో. అవును, తెలుగులో రాసే ధోరణి వేరు, ఇంగ్లీష్లో రాసే ధోరణి వేరు. కొంచెం ఇంగ్లీష్లో సోబర్గా రాసేవాళ్ళు. ఇంకోటి ఇంగ్లీష్లో మాకు లెస్ క్రిటికల్ ఇన్ 500 words. యువర్ లెస్ క్రిటికల్ ఇన్ ఇంగ్లీష్ కెన్ ఐ సే. అంతే 500 words కదా. ఓకే, అంతకన్నా దాడితే వాళ్ళే ఎడిట్ చేస్తారు. అసలు పనికొచ్చామని తీసేస్తారు. ఓకే, పనికిరానివన్నీ ఉంటాయి. ఓకే, చేత ఆ ఎడిటింగ్ అన్నది వదిలేసేయండి. ఎడిటింగ్ దగ్గర వస్తుంది అది. ఎడిటింగ్ సరే, ఇంగ్లీష్లో స్కోప్ అంతే అంతమాట, ఆ స్పేస్ అంత మటుకు. ఇది అలా కాదు, నేను 2 పేజీలు రాస్తే వచ్చేస్తుంది అది. విమర్శగా రాయచ్చు. నేను సమీక్షల గురించి చివరి మాట ఒకటి అడిగే ముందు, మీరు ఇందాకటి నుంచి చిరంజీవి గురించి ప్రస్తావిస్తున్నారు. మీరేమో చెప్పదలుచుకున్నారు. చిరంజీవి కూడా మంచి యాక్టరే, కానీ ఇదంతా మీరేదో అనుభవారు. చిరంజీవి సెల్ఫ్ మేడ్ మ్యాన్ అండి. సెల్ఫ్ మేడ్ మ్యాను.
చిరంజీవి అతను స్వయం కృషితోనే తర్వాత ఒక స్కూల్లో మన ఫిల్మ్ ఆర్టిస్ట్ స్కూల్లో మెడ్రాస్లో కూడా ట్రైనింగ్ అయ్యాడు, కష్టపడ్డాడు. మొదట్లో పెద్ద పేరున్న ఆర్టిస్టుల చేతుల్లో పడ్డాడు. తమిళియన్ ఆయన ఉన్నాడు, ఆయన మొట్టమొదటి ఫిలిమ్స్ 2-3 ఫిలిమ్స్ ఆర్టిస్ట్ ఆయన తమిళియన్ అండి, బాలచందర్ కూడా యాక్ట్ చేశాడు ఇతను. అవును, 47 రోజులు ఇది కథ కాదు, ఒక రకమైన ధోరణిలో పడ్డాడు. అతనికి ఏంటంటే ఒక ఫిలిం అండి టర్నింగ్ పాయింట్ వచ్చింది, పోలీస్ సబ్జెక్ట్ అది, ఖైదీ గురించి చెప్తారు. ఖైదీ నాకన్నా మీరే బెటర్. ఖైదీ ఈజ్ ది టర్నింగ్ పాయింట్ అండ్ టు బికమ్ యాక్షన్ ఆర్టిస్ట్. ఒకసారి యాక్షన్ ఆర్టిస్ట్ అయిన తర్వాత అతను ఎవరు బీట్ చేయలేదు. ఓకే, అలా అతను బీట్ చేయరు, జనం కూడా యాక్సెప్ట్ చేశారు. ఆ ఫైటింగ్లో ఎంత న్యాయం ఉంటుందో, ఎంత నిజమైన విషయం ఉంటుందో తర్వాత వాడు ఎలా కూడా అది ఎవరికి అనవసరం, అది మనకి అది. కానీ ఫిలిమ్స్ అనేవి సక్సెస్ అవ్వడం మొదలెట్టాయి. దాంతోపాటు రేజ్ అయింది ఇన్కమ్. దాంతో ఏమైంది, వాళ్ళకి ఇచ్చేటటువంటి పారితోషికాలన్నీ కూడా ఎన్టీ రామారావు నాగేశ్వరరావు పీరియడ్ నుంచి దాటిపోయి, అక్కడి నుంచే దాటింది అది. దాటిపోయి నెమ్మదిగా 50,000, 50 లక్షలు, 60 లక్షలు, 70 లక్షలు, ₹1,00,00,000. కోటి అంటే సరే మేమే ఆశ్చర్యపోయాం, ₹1,00,00,000 అనుకునేవాళ్ళం. ఇప్పుడు 10 కోట్లు ఇస్తున్నారు. 10 కోట్లు మామూలు వాళ్ళకి కూడా చాలా మంది చిన్న చిన్న వాళ్ళు అలా ఉంటుంది. ఇందాక నాగేశ్వరరావు చెప్పే జోకులాగానే నాగయ్యది ₹1,00,000 తీసుకున్నాడంటే, ఆ రోజుల్లో ₹1,00,000 అంటే 15 కోట్లు శ్రీహరి గారు అన్నాడు. అంటే సూత్రం ఒకటే అంటారు అప్పుడు ఇప్పుడు కూడా, ఫార్ములా ఒకటే, ఆల్మోస్ట్ ఫార్ములా ఒకటే. తర్వాత ఆయన ఏంటంటే అందరికి భోజనాలు పెట్టి వచ్చిన వాళ్ళందరూ చాలా ఆయన దాన ధర్మాలు చేసి. కానీ వీళ్ళు 5,000, 25,000 వరకు కూడా చాలా కాలం నటించారు కదా ఈ ఇద్దరు అగ్రనటులు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ 20,000, 15,000. ఏమండి, బహుశా ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలో ఓల్డెస్ట్ హీరోస్ తోటి యంగెస్ట్ గర్ల్స్ యాక్ట్ చేసింది ఒక ఎన్టీ రామారావు అంతే. ఓకే, ఓల్డెస్ట్ హీరో తోటి యంగెస్ట్ చిన్న చిన్న పిల్లల హీరోయిన్ అండి. అవును, అది లేదు, యూ కాంట్ రిపీట్ ఇట్ టుడే. ఒక కుర్రాడు కొంచెం గడ్డ రావడం మొదలెడితే వీళ్ళని పక్కన తీసి పెట్టేస్తున్నారు. అవును, నెలగాక మనం పుట్టిన కుర్రాడిని హీరోగా చేసేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు వస్తున్న పరిస్థితి. పోస్ట్ చిరంజీవి యాక్టర్స్ వాళ్ళ సినిమాలు మీరు చూసారా? పోస్ట్ చిరంజీవిని కాపీ చేస్తున్న వాడు ఎవరు లేరు. చేస్తే కూడా తమ్ముడు కూడా చేయటం లేదు. పవన్ కళ్యాణ్ ఒక శైలి వచ్చింది. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ అంతవాడి చేసి, పవన్ కళ్యాణ్ సినిమా ఫస్ట్ సినిమా రిలీజ్ అయినప్పుడు నేను వెళ్ళాను అక్కడికి, నన్ను తీసుకెళ్లారు. ఓకే, చిరంజీవి కోసం చిరంజీవి తమ్ముడు అని హాల్ నిండిపోయింది. ఓకే, చిరంజీవి పేరు అలా ఉంది ఆ రోజుల్లో. ఓకే, ఆ సినిమా అంత బాగా ఆడకపోయినా ఆయన నడిచింది ఏదో రకంగా, చిరంజీవి పేరుతో నడిచింది. అవును, దట్ ఈస్ ది క్రెడిట్ ఆఫ్ చిరంజీవి. బట్ టుడే హీ ఈస్ ఏ డిఫరెంట్ మ్యాన్. టోటల్లీ డిఫరెంట్. యూ లైక్ హిస్ యాక్షన్ అండ్ ఆయన నట నో నా వరకు నేను ఇట్స్ ఏ డిఫరెంట్. బట్ ఎందుకంటే ఎలాగో సినిమాలు రివ్యూలు నేను రివ్యూలు రాస్తూ ఉంటే దాని మీద ఎలా కామెంట్ చేశాను ఏంటంటే అని మీరు నన్ను అడగచ్చు. ఎలా చేస్తుండేవాడు. వాట్ అబౌట్ మహేష్ బాబు? సరే, ఎలా చేసేవారని ఉండేది నాకు. కానీ మీ సమీక్షలు అన్నారు కాబట్టి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఫర్ ఎనీబడి ఇన్ ఎనీ ప్రొఫెషన్. ఇప్పుడు ప్రపంచంలోనే పెద్ద సినిమా తీశాడు అని రాజమౌళి, అంటే భారతదేశానికి సంబంధించి అతిపెద్ద అంతర్జాతీయ చిత్రం తీశాడన్న రాజమౌళి సినిమా సమీక్షలకు ఎవరన్నా ఒక ఎగ్జాంపులరీగా ఉన్నారంటే అది గుడిపూడి శ్రీహరి గారు అని చెప్పటం అన్నాడు. అంటే గొప్ప విషయమే కదా. అంటే మీరు ఫీల్ కంటెంటెడ్. ఇంకోటి ఉంది, దీని రివర్స్ చెప్తాను మీకు. ఆయన స్పష్టంగా చెప్పారు, మన వాళ్ళకి చాలా విషయాలు తెలియదు. శ్రీహరి గారు ఇంకోటి అన్నాడు, ఆయన వేసి చదువుతాం ఎవరి చదవాలి అన్నాడు. దాంట్లో కూడా ఒక మాట ఉంది. అది ఇది అట్లాంటి పెట్టి అక్కడనే నాగేశ్వరరావు అల్లుడు ఉన్నాడు ఒకతను. అల్లుడు ఒక సినిమాలు తీస్తుండేవాడు, సురేంద్ర అల్లుడు సినిమాలు తీస్తుండేవాడు. అతను సినిమాని ఒకదాన్ని బాగా విమర్శిస్తే బాధపడ్డాడు. ఆయన బాధపడి ఏంటండి అన్ని సినిమాలు ఇలా రాసేస్తాను.
అని ఒక జోక్ ఏం చేశారు, మీరు కనుక తిడితే బాగా ఆడుతుంది సినిమా. అంటే అంటే నేను సినిమా ఆడుతుందో ఆడదో నాకు తెలియదు నాయన, నేనంటే అవసరం. తర్వాత ఇంకోటి అటువంటిది సరే, ఆ సినిమా దాని జాతకం అదే పడింది అనుకోండి. అక్కినేని నాగేశ్వరరావుతో కూడా అట్లాగే జరిగింది. ఈ అన్నమాచార్య సినిమా ఉంది కదా, అన్నమయ్యది, ఆయన ఇప్పుడు నేనంటే చాలా ఇష్టం అని చెప్పాను కదా. అభిప్రాయ భేదాలు ఉంటే అది వేరే సంగతి. ఓకే. అన్నమయ్య సినిమాని బాగా విమర్శించాను నేను. మీరా? చాలా విమర్శించాను. చాలా విమర్శించడం అంటే దాంట్లో మీరు అన్నమయ్య సినిమాలు మీరు చూసారా? వాడు మన 2 విషయాల్లో విమర్శ చేసినట్టు బాణాలు పెట్టి, ఒకటేమో మోహన్ బాబు ఉల్ఫాగా అని ఇట్లాంటి పదం ఏదో వాడాడని పదాలు వదిలి, ఇంకొకటేమో ఇద్దరు హీరోయిన్లతో కలిసి ఏలో ఏలో మరదల అలా కాదు, అవే కాదు, బాణాలు వేసేసి నెత్తి మీద ఒక మామిడి పెట్టి, వాడు ఎవడో తెలిసిన రాజు అలా బాణం వేసిన వాడి మూలంగానే రాగిరేకులు వచ్చాయి, ఆయన మూలంగానే అవన్నీ రాశాడు, అటువంటి క్యారెక్టర్ చంపేశాడు, రాశాను నేను సాల్వుడ్ దాంట్లో. తర్వాత డ్యూయెట్లు పెట్టాడు 2 పెళ్ళాలతో. అవును, ఆయన అన్నమాచారికి 2 పెళ్ళాలు ఉన్నమాట వాస్తవం, కానీ వాళ్ళతో డ్యూయెట్ పెట్టాడు పార్కుల్లో. అవును, ఇటువంటి ఇంకా చాలా ఉన్నాయి, నీళ్ళల్లో అన్ని అబద్ధాలు ఉన్నాయి, జలకాల పాట పెట్టారు, అవన్నీ కూడా నేను రాసుకుంటూ వచ్చి రాశారు అని. దీంట్లో ఉన్నవన్నీ అన్ని తప్పులు ఇదే రాశా. దీంట్లో ఉన్నది సినిమా మీరు చూడకండి, ఇలా ఆలోచించకండి, అన్నమాచార్య కథ వేరు అని అసలు కథ రాశా. అసలు కథ ఎక్కడ దొరికింది నాకు? ఆయన మనవడు రాసినటువంటి ద్విపదలో దొరికింది. ద్విపదలో ఆయన రాసినటువంటి అన్నమాచార్య ఏమేమి రాశాడు, ఎట్లా రాసుకొచ్చాడు, అన్నమాచార్య జీవిత చరిత్ర ఏమిటో దాంట్లో ఉంది. అది రాసుకొచ్చిన తర్వాత చాలామంది అప్రిషియేట్ చేశారు. అప్పుడు నాగేశ్వర అది సినిమా ఆడలేదు 1 నెల రోజులతో పాటు. అవును. తర్వాత ఏదైంది పాపం, ప్రొడ్యూసర్ ఇబ్బంది పడ్డాడు. తర్వాత ఏమైందో తెలియదండి, కృష్ణుడు మన వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షం అయినట్టే అన్నట్టు ఏదో ప్రచారం జరిగింది. తర్వాత సినిమా ఆడటం మొదలెట్టింది, కానీ అంత బాగా ఆడలేదు. చాలా మంచి సినిమాలు అంతే కదా, అంత బాగా ఆడలేదు అది. తర్వాత కూడా బట్ ఇట్ డిడ్ నాట్ మేక్ బిగ్ మనీ. అప్పుడు నాగేశ్వరరావు సినిమా ఆడడం మొదలెట్టినప్పుడు అంటే ఆ రివ్యూ చదువుకున్నాడు ఆయన, చదువుకున్న మనసులో ఉంది ఆయనకి. చెబుతున్నా అంత ఫ్రాంక్ ఆయన, నిజంగా ఐ లైక్ హిమ్. అది వచ్చి మేము ఇద్దరం ఒక సభలో, నేనేమో ఆయన చీఫ్ గెస్ట్, నేను ప్రిసైడ్ చేస్తున్నా ఫంక్షన్, ఒక హోటల్లో పెట్టారు, నేను ప్రిసైడ్ చేస్తున్నా, ఇద్దరు పక్కన కూర్చున్నాం. పక్కన కూర్చున్న నా దగ్గర శ్రీహరి గారు, మీకు చాలా బాధగా ఉంది అన్నాడు. అంటే ఏంటండి అన్న, అన్నమయ్య బాగా నడుస్తుంది అన్నాడు. అని మీ రివ్యూ చదివాను అన్నాడు. నేను తిట్టాను, అది ఎందుకు బాగా నడుస్తుంది, అట్లా ఉంటుంది అతని యాటిట్యూడ్ అని. బాగా ఆడుతుంది. రాచమల్లి రామచంద్రారెడ్డి అని ఉండేవాడు కదా, పేరు కదా, ఆయన సాహిత్య విమర్శకుడు. ఆయన చాలా క్రూరమైన విమర్శకుడు. విమర్శ నిశితంగా ఉండాలి కానీ క్రూరంగా ఉండాల్సిన అవసరం లేదని ఒక మాట అన్నాడు. సో అదంతా నిజమే. ఇప్పుడు అన్నమయ్యలో అందరం ఆనందించిన చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. తక్కువ చెప్పాను నేను, అన్ని తప్పులే దాంట్లో. ఓకే, యూ స్టిల్ హోల్డ్ యువర్ ఒపీనియన్? వెరీ మచ్. ఓకే, పాడు చేశారు అది యాక్చువల్గా. ఓకే ఓకే. అన్నమాచార్య అది యాక్చువల్గా 2-3 ట్రై చేశారు. ఓకే, చెప్తాను. బట్ రాజమౌళి మీకు అంత కాంప్లిమెంట్ ఇచ్చారు కదా, ఎవరు ఇంటరాక్టెడ్ విత్ హిమ్, ఆయన ఫిలిమ్స్ లేకపోతే ఇవన్నీ? బాహుబలి చూసారా మీరు? బాహుబలి నేను చూడలేదండి, ఐ డిడ్ నాట్ సీ. చూడలేదు అంతే, దట్స్ ఆల్. నేను రాయడం మానేసిన రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్క సినిమా చూడలేదు. టీవీలో చూడడమే. మీరు మరీ బిజినెస్? లేదు. ఈ సినిమా హాల్కి వెళ్ళడం, క్యూలో నాకు నేను నాకు రివ్యూలు రాస్తున్న రోజుల్లో వాళ్ళు సినిమా థియేటర్లు వాళ్ళు కోఆపరేట్ చేసేవాళ్ళు, నా కోసం సీట్ ఎట్టు పెట్టేవాళ్ళు. ఎన్ని రోజులు లేదు మీరు సినిమాలు చూడక థియేటర్? లేదు, ఐఎమ్ బిజీ, అదర్వైజ్ ఐఎమ్ రైటింగ్. ఓకే, దట్స్ ఐఎమ్ నాట్. మిగిలినవన్నీ చూస్తున్నాను, మిగిలినవన్నీ రాస్తున్నాను నేను. ఓకే, అదే మీరు అదర్ కల్చరల్ యాక్టివిటీ ఈవెంట్స్ వేరేవన్నీ రాస్తున్నాను. బుక్ ఒకటి రాస్తున్నాను, ఏవో రకరకాలు పెట్టుకున్నాను. మీరు తర్వాత ఇంకోటి అండి, జనరేషన్ మారిన తర్వాత సినిమాలు చూడకూడదు అనుకున్నాను. ఎంత భయంకరంగా ఉంటున్నాయంటే ఆ సీన్లు. ఈ సినిమా చూస్తే ఇంకా నేను సినిమా చూసినట్టయినా ఉన్న టేస్ట్ కూడా పోతుందని అనిపించింది.
అలా ఉన్నాయండి ఈ రోజుల్లో సినిమాలు. అప్పటికీ నేనంటే జ్ఞాపకం పెట్టుకున్న వాళ్ళు అప్పుడప్పుడు పిలుస్తూ ఉంటారు మీటింగ్లకి. చిన్నప్పుడు వాళ్ళు చాలా సంతోషం. మిమ్మల్ని అందరూ జ్ఞాపకం పెట్టుకున్నారు, అందరూ జ్ఞాపకం పెట్టుకున్నారు మిమ్మల్ని. సినిమాలు సమీక్షలు అంటే ఈ జనరేషన్ వాళ్ళకి, పాత వాళ్ళకి గుర్తు. అదే అప్పుడు చదివిన వాళ్ళే, అప్పుడు చదివిన వాళ్ళు, అప్పుడు విన్నవాళ్ళు. అప్పుడు ఇలా ఇంటర్వ్యూ అంటే మా ఆవిడ లేదు ఊర్లో ఉంది ఇందాకంటే, అమ్మో ఆయన అనగానే హరివిల్లు అంటుంది. పాత జనరేషన్ వాళ్ళు. మీ హరివిల్లు కూడా వ్యంగ్యంలో కూడా మీరు చాలా సెటైరిస్ట్. ఈనాడుకు చాలా అట్రాక్షన్ కదా నాకు. ఏమండి మీరు వాళ్ళు ఈనాడు అప్పుడు హరివిల్ గురించి ఇందాక మీరు మెన్షన్ చేశారు, అదే మీరు కూడా అంటుంది ఇప్పుడు అదే. హరివిల్ అండి నాకు ప్రాణం అండి. ఎలా ఎందుకంటే ప్రాణం అంటే నేను అలా రాసుకుపోతా. హ్యూమర్ ఉంటుంది నాకు ఇన్ బిట్వీన్. నాకు నేను మన ఇద్దరం మాట్లాడుకున్నప్పుడే నాకు మన ఇద్దరిలోనే మీరు హ్యూమరిస్ట్గానే ఉన్నారు, నేను హ్యూమరిస్ట్గానే ఉన్నాను. వాళ్ళు చెప్పే విషయాలు కూడా ఇండైరెక్ట్గా హ్యూమరే వస్తుంది. నేనేమంటున్నానంటే నేను రాస్తున్నప్పుడు నాకు తెలియకుండానే ఫ్లోలో వచ్చేస్తాయండి. బాలమురళీకృష్ణ ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చాడు, ఆయన పాడడం మొదలెట్టినప్పుడు సరిగమలు వాడంతా వస్తూ వచ్చేస్తాయి, ఆ రాగం దాని తర్వాత వస్తున్నాడు. నాకేమో తిడుతుండేవాడిని, ఇదేమో ఇలా మాట్లాడతాను ఏమిటని. నాకు కూడా ఫ్లో అలా వచ్చేస్తుంది. అఫ్కోర్స్ దీనికి ఇది మీటర్ అంటూ లేదు కాబట్టి మన బూత్లోనే దాంట్లో దొల్లొచ్చు. సో అలా వస్తుంది, హ్యూమర్ వస్తుంది. అది ఏ లెవెల్కి వెళ్ళిపోయిందంటే నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవ్రీబడి ఈజ్ రిఫరింగ్ టు హరివిల్లు. ఓకే. ఈ మధ్యనే మధుసూదనాచారి గారింటికి వెళ్ళాం మేము, కొంతమంది స్పీకర్ జర్నలిస్టులు మేమంతా కలిసి వెళ్ళాం. నాకు అందాక నాకు బుర్రకు తట్టలేదు. అక్కడ వెళ్ళిన తర్వాత మేమంటే సీనియర్ జర్నలిస్టులు మేమంతా, అంటే జూనియర్ జర్నలిస్టులు అసోసియేషన్ ఉంది, దానికి వైస్ ప్రెసిడెంట్ని, మన వరదాచారి ప్రెసిడెంట్, లక్ష్మణరావు సెక్రటరీ. వయోధిక తీసేయమని గొడవ పెడుతున్నాను, ఏదో పేరు అంటే మీ ఇద్దరు మీద వాదించుకుంటూ ఉంటాం. అది మధుసూదనాచారి దగ్గరికి వెళ్ళిన తర్వాత మేమంతా బయట కూర్చున్నాం, 10 మంది అంతమంది వెళ్ళాం. ఆయన్ని దేనికో అది ఒక బుక్ గురించి, స్పీకర్ కదా, బుక్ ఏదో సర్క్యులేట్ కావాలి అంటే వాళ్ళు ఆయన కనుక ఎస్ అంటే దాంట్లో ఎమ్మెల్యేలంతా కొనుక్కుంటారు. బహుశా ఇట్స్ ఎకానమీ ఆఫ్ ఎ స్టేట్ ఏదో సంథింగ్ ఆయన రాశాడు. ఆయన ఎవరు పోయాడు, చచ్చిపోయాడు, హనుమంతరావు. సో వెళితే ఎప్పటికీ కాల్ రావట్లేదు. నా పక్కన లక్ష్మణరావు ఉన్నాడు, నా ఫ్రెండ్. లక్ష్మణరావుతో ఎవరు అందరూ ఫ్రెండ్సే, పక్కన ఇతను కూర్చున్నాడు. లక్ష్మణరావు గారు కొంచెం పని చేయండి అంటే నేను గొప్పలు చెప్పుకోవట్లేదు, ఇది సుమా అది ఏం జరుగుతుంది చెప్పండి. లక్ష్మణరావు గారి కార్డు ఇచ్చి నా కార్డు పంపించండి, ఆయన ఏమైనా పిలుస్తాడేమో చూద్దాం అన్న. ఆయనకి నాకు సంబంధం లేదు, ఎప్పుడూ చూసుకోలేదు, ఏం లేదు. కార్డు వెళ్ళింది, ఆ ప్యూన్ తీసుకెళ్ళాడు హాల్లోకి, తీసుకెళ్ళాడు. మళ్ళీ వెంటనే వచ్చేసాడు కార్డు తీసుకుని, గుడిపూడి శ్రీహరి గారిని పిలుస్తున్నారు అని. అంటే నేను ఒక్కడనే వచ్చినట్టు. దాంతో నాతో పాటు మా మిత్రులంతా కూడా వచ్చారు. వచ్చి అందరూ కలిసి కూర్చున్నప్పుడు ఒక 2-3 నిమిషాలు నా హరివిల్ గురించే మాట్లాడాడు. వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు, మా ఫ్రెండ్స్ అంతా. ఎంత బాగా రాసేవారండి, ఎందుకు మానేశారండి, ఎంత బాగా రాసేవారండి. నేనేం చెప్పను. అదే అలాగా అది. తర్వాత ఇంకోటి మా దీంట్లో ఈనాడులోనే నేను రాస్తున్న టైంలోనే సర్వే చేశారు. వాళ్ళు ఏంటంటే సర్వే చేసి సర్క్యులేషన్ చూసుకుంటారు. సో ఏది బాగా పాపులర్గా ఉంది అంటే దాని ప్రకారం సర్క్యులేషన్ పెరుగుతూ ఉంటుంది. నాకు తెలిసి నాకు ఆ సర్వే చేసిన వాళ్ళు, ఈ డిపార్ట్మెంట్ వాళ్ళే వచ్చి చెప్పారు, శ్రీహరి గారు మేమంతా అన్ని కాలమ్స్ చూసాం, మీ కాలం హయ్యెస్ట్ సర్క్యులేషన్, హయ్యెస్ట్ యాక్సెప్టెన్స్ ఉంది, చాలా అందరూ దాని గురించి చెప్తున్నారు. సో సర్క్యులేషన్ కూడా దాని మూలంగా కొంత పెరిగింది అన్నారు వాళ్ళు. అంటే నేను ఆనందపడింది. వాళ్ళ నోట కూడా వచ్చింది కదా, మీ పేరు కూడా కలిసి వచ్చేట్టు పెట్టారు, శ్రీహరి హరివిల్లు అని. నా పేరు దానికో తమాషా జరిగింది. ఏం పేరు పెట్టాలనుకున్నావు? నేను రామోజీరావు. ఇవన్నీ కూడా రామోజీరావు ఆత్మీయుడు కాబట్టి చెప్తున్నా. రామోజీరావు గారు నేను మాట్లాడుతుంటే రకరకాల పేర్లు ఆలోచించాం. అంటే ఒక పని చేద్దామండి, ఆయన కూడా ఆయన శీర్షికలే ఇంత మైన్యూట్ డీటెయిల్స్లో చర్చలో కూడా పాల్గొన్నాం.
ఇంత మైన్యూట్ థింగ్స్లో కూడా చర్చలో పాల్గొన్నారు ఎవరు? రామోజీరావు గారు. ఎవ్రీథింగ్ డిస్కస్. దేవుడు ఉన్నాడు లేడు కూడా డిస్కస్ చేసామండి బాబు. ఇంకెంతకన్నా నేను పత్రికా పర్సనల్గా మాట్లాడుకోని చెప్తాను. అటువంటివి కూడా ఉన్నాయి, మైన్యూట్ థింగ్స్ కూడా ఉన్నాయి. నేను దేవుడు ఉన్నాడని ఆయన దేవుడు లేడని ఒక స్టేజ్లో, అది వేరే సంగతి. దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. బట్ ఆయన ఫ్రాంక్. తర్వాత రెండోది ఏమి కల్మషం లేదు మనిషికి. ఒకరు అభిప్రాయం ఎవరన్నా బుర్రలో ఎవరన్నా పెట్టి ఎవరన్నా చెప్పి పాడి చేస్తే తప్ప బై నేచర్ హీ ఈజ్ నాట్ ఆఫ్ దట్ కైండ్. తర్వాత ఒకసారి అంత పెద్ద బుర్రను వేరే వాళ్ళు ఎలా పాడు చేస్తారులేండి? అంత బలమైన బుర్రను వేరే వాళ్ళు పాడు చేసే అవకాశం ఉండదు కదా. ఇప్పుడు వస్తుంది. అచ్చా, ఇప్పుడు వస్తుంది. అంటే ఇప్పుడు బలహీన వయస్సు, ఎందుకంటే హీస్ టేకింగ్ ఓవర్ బై డిస్ట్రిబ్యూట్ అవుతుంది కదా, వర్క్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అంచేత తప్పులు పడడానికి సింగిల్ విండో నుంచి తెలుస్తాయి తప్పు. సో బాహుబలి తరంలో కూడా అత్యుత్తమ విమర్శకుడు అనిపించుకోవడం తప్పకుండా మీకు ఈ తరం ఇచ్చినటువంటి ఒక కానీ ఒకటి అభినందన అని అనుకోవాలి. అదే అలా కాదు. బాహుబలి క్రియేటెడ్ హిస్టరీ వరల్డ్ ఓవర్. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అండ్ ఇట్ పుట్ ఇండియా ఇన్ వరల్డ్ స్క్రీన్. ఇప్పుడు అందరూ కూడా హాలీవుడ్ వాళ్ళు కూడా బాహుబలి గురించి ఆలోచించే పరిస్థితి వచ్చింది. చైనా వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు. బాహుబలి అతను మొదటి నుంచి ఎక్స్పెరిమెంట్, ఏగతో ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేశాడు. అతను ఎక్స్పెరిమెంటల్ మైండ్ అండి అతనిది చాలా క్రియేటివ్. తర్వాత రెండోది వాళ్ళ నాన్న కాంబినేషన్. ఐ వాస్ టోల్డ్ వాళ్ళ నాన్న కూడా ఈ స్టోరీ కూడా ఆయనని చెప్పి నేను విన్నాను. అంటే ఆ ట్రెడిషనల్లోనే వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటారు. మళ్ళీ పారామీటర్స్ దాటరు. ఆ పారామీటర్స్లో శ్రీహరి గారు సినిమా సమీక్షకులు, జర్నలిస్ట్గా మీరు ఎక్కువ మంది, కానీ వాస్తవానికి హైదరాబాద్ నగరంలో కళా సాంస్కృతిక రంగాల్లో కూడా మీరు అనేక కల్చరల్ ఈవెంట్స్ అనండి. ఇప్పుడు గొప్ప జోక్ ఏముంటో తెలుసునా, ఇప్పుడు బికాస్ ఆఫ్ మై ఫిలిం రివ్యూస్ I have become known as reviewer, a beautiful reviewer. ఆయన రాస్తే రాజముద్ర పడ్డట్టే. ఆయన కనుక బాగుంది అని సంతకం పెట్టి ఆయన రాస్తే అదేమో ఇప్పుడు కళారంగానికి వచ్చింది. ఇప్పుడు నేను సపోజ్ ఒక అమ్మాయి డ్యాన్స్ గురించి నేను ప్రత్యేకంగా రాశాను అనుకోండి, నాకు ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే శ్రీహరి గారు మీరు చూడాలండి, మీరు చూసుకోండి. నేనేంటంటే సినిమాల్ని నేను చాలా స్ట్రాంగ్గా కొంచెం ఏమీ ఆలోచన లేకుండా దాన్ని విమర్శించాను. ఎందుకంటే ఒక సినిమా తీసి జనం మీద వదిలేస్తున్నారు వాళ్ళు. ఆ సినిమాలో నెగిటివ్ అంతా కూడా జనంలో ప్రభావం పడుతుంది. నంబర్ 1. నంబర్ 2, కనీసం రెండో సభ చూసినప్పుడల్లా ఇటువంటి తప్పు చేయకూడదు. ఎందుకంటే సినిమా కూడా ఆడదు. చాలా వరకు నేను నెగిటివ్గా రాసినవి చాలా వరకు ఆడలేదు, అది నాకు తెలుసు. తర్వాత రెండోది ఏంటి, ఈ ఫీల్డ్ వచ్చేసరికి కర్ణాటక సంగీతం పాడేవాళ్ళు లేరు, నేర్చుకునేవాళ్ళు లేరు, డ్యాన్స్ నేర్చుకునే వాళ్ళు లేరు. వాళ్ళు పాపం చేసి వాళ్ళు నేర్చుకున్న వాళ్ళని కూడా డిస్కరేజ్ చేస్తాం ఎక్కడంటుంది. నేను వాట్ ఐ డూ నవ్ డేస్ ఓపెన్గా చెబుతున్నాను. నేను వీళ్ళ పట్ల ఐఎమ్ అప్రిషియేటింగ్ సర్టన్ అప్రిషియబుల్ యాక్ట్స్ ఆఫ్ ఎ పర్టికులర్ పెర్ఫార్మెన్స్. ఆ పర్ఫార్మెన్స్లో ఫలానా బాగున్నాయని రాసిన తర్వాత వాళ్ళు నాకు థ్యాంక్స్ అని చెప్పి ఫోన్ చేసినప్పుడు ఇవి కరెక్ట్ చేసుకొని ఫోన్లో చెబుతున్నాను. ఓకే ఫోన్లో చెబుతాను. ఎందుకంటే నేను నాది ఆ ముద్ర గుడిపూడి శ్రీహరి తిట్టారు అనేది పడకూడదు అక్కడ. చెప్తే అది చెప్తే డిస్కరేజ్ అవుతారు చాలామంది. డిస్కరేజ్ అయిపోయి ఈ మానేస్తారని నా బాధ. డ్యాన్సులు మానేస్తారు, మ్యూజిక్ మానేస్తారు. కర్ణాటక మ్యూజిక్ ఎవరున్నారు అంటే రాయడంలో సానుభూతి చూపించి వాళ్ళకు చేయాల్సిన సూచనలు వాళ్ళకి చేస్తున్నారు. అదే మనం కానీ చెప్తాను వాళ్ళకి. కానీ ఈ కల్చరల్ ఫీల్డ్ వల్ల మీకు చాలామంది ముఖ్యమంత్రులు లేకపోతే సామాజికంగా ప్రముఖులైన వ్యక్తులు వీళ్ళందరితో బాగా పరిచయము ఒక దీర్ఘకాలం. ముఖ్యమంత్రికి ఎవరు రారండి? కాదు, మీకు ముఖ్యమంత్రి పరిచయాలు పోయాయనే పెరిగాయని అంటే పెరగలే, పోయాయి. అవునా? అప్పుడు పెరిగాయి, అప్పుడు వెనక పెరిగాయి. ఈనాడులో రాస్తున్నంతకాలం నాకు మొట్టమొదటి చీఫ్ మినిస్టర్ దగ్గర నుంచి చివరి చీఫ్ మినిస్టర్ దాకా నాకు అందరూ తెలుసు, పర్సనల్గా తెలుసు అందరూ. నేను మా ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్న రోజుల్లో మా జర్నలిస్టుల కోసమని, ల్యాండ్ కోసమని, ఇప్పుడు అది కట్టారు ఏమిటది మన స్టేడియం ఉంది ఆయన పేరు మీద, లాల్ బహదూర్ స్టేడియం కాదు
కొత్తది మన మన విజయభాస్కర్ రెడ్డి విజయభాస్కర్ రెడ్డి మినిస్టర్గా ఉన్నప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారి దగ్గరికి నేను వెళ్ళి 2 పనులు చేయించా. ఒకటి, మీ నంది అవార్డ్స్లో, నేను ఇప్పుడు నంది అవార్డ్స్లో నేను 6 or 7 times నేనే ఉన్నాను. నేను ఐ యూస్ టు బి వెరీ క్రిటికల్ అబౌట్ ఫిలిమ్స్, అబౌట్ అవార్డింగ్స్. అక్కడ మళ్ళీ గట్టిగానే ఉన్నాను నేను. తర్వాత అక్కడికి వెళ్ళి ఆ బుక్ గురించి చెప్పాను నేను. అక్కడ చీఫ్ సెక్రటరీ ఉన్నాడు వాళ్ళకి, ఆయనకి నేనంటే అభిమానం, బికాజ్ హీ హాజ్ బీన్ మై రీడర్. దెన్ అతను అడిగితే నేను చెప్తానండి, కలిస్తే హీ యాక్సెప్టెడ్. బుక్ సినిమా మీద ఎవరైనా బుక్ రాస్తే దానికి అవార్డు ఇవ్వడం ఫస్ట్ టైం నేను ప్రపోజ్ చేస్తే ఆయన యాక్సెప్ట్ చేస్తే పిక్చర్లోకి వచ్చింది. అది వరకు లేదు, అది ఊరికే అవార్డ్స్ ఫిలిమ్స్కి ఇచ్చేవాళ్ళు. రెండోది ఏమిటి, ఆయన ఒక ల్యాండ్ అడిగాం. హీ హాజ్ గివెన్ 5 acre ల్యాండ్ మాకు అలాట్ చేసే టైంలో ఉంది. ఆల్మోస్ట్ ఆ టైంలో కృష్ణ స్టూడియోస్ ఉన్నాయి, ఆ వెనకాల ఎక్కడ ల్యాండ్ ఉందండి మా జర్నలిస్టుల కోసం అని. అంటే వాళ్ళకి ఒక రకమైన అభిప్రాయం ఉంటుంది. సో ఆయన అట్లా కూడా హెల్ప్ చేయడానికి ట్రై చేశాడు. కానీ అదే టైంలో ఆయన ఊడిపోయాడు. ఆయన లేక ఇంకోళ్ళు ఎవరు వచ్చారు, వాళ్ళెవరు ఆ తర్వాత జనరేషన్ ఎవరు కూడా తెలియదు నాకు. అలా వచ్చింది పరిస్థితి. అంతకుముందు వరకు అందరితో కాంటాక్ట్లో ఉన్నాయి, నాకు ఫ్రెండ్షిప్ ఉంది. అది ఏమవుతుందంటే బికాస్ ఆఫ్ పొలిటికల్ రైటింగ్. నేను వెంకటరావు గారితో టూర్కి వెళ్ళేవాడు. నా తర్వాత ఎవరు మన రాజీవ్ గాంధీతో టూర్కి వెళ్ళాను నేను. స్టేటు రాజీవ్ గాంధీతో టూర్కి వెళ్ళినప్పుడు అతని గురించి ఆర్టికల్ హిందూలో రాశాను నేను. అది ఈనాడులో రాశాను. ఈనాడులో రాసిన తర్వాత మెడ్రాస్ వెళ్ళాడు. నేను అప్పుడు వార్తలు చదువుతున్నాను. మెడ్రాస్ వెళ్ళి పోయిన వార్త నాకు నేను అంటే మీరు విశాఖపట్నం మీరు వైజాగ్ వెళ్ళారా? ఆయన వైజాగ్ లేదు అక్కడికి అప్పుడు ఆ టైంలో ఆయన ఎగిరిపోయాడు. ఎగిరిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చినట్టు మెడ్రాస్ వెళ్ళాడు. అక్కడ మెడ్రాస్ వెళ్ళి అక్కడ నుంచి మెడ్రాస్ నుంచి ఫినిష్. అక్కడ వెళ్ళి ఆ వార్త నేను చదివాను. అదే I was there on the duty at that time. అదే మొత్తానికి ఎలా జరుగుతాయంటే ఇవన్నీ కూడా ఎలక్షన్స్ నేను కూడా కామెంట్ చేస్తుండేవాడిని. ఎలక్షన్, ప్రతి ఎలక్షన్ ఆల్ ఇండియా రేడియోకి. తర్వాత ఏమో 4-5 స్టేషన్స్ కలిపి సౌత్ అంతా కూడా ఒక కామన్ బ్రాడ్కాస్టింగ్ పెట్టేవాళ్ళు. వార్తలు ఢిల్లీ నుంచి ఒక క్వశ్చన్ వేస్తుండేవాళ్ళు, నేను ఆన్సర్ చెప్తుండేవాళ్ళు. అలాగా నేను యూస్ టు. మీరు ఇంటర్వ్యూలో కూడా ఈ కొత్త మీడియా వచ్చాక కూడా ఇంటర్వ్యూలు అవి కూడా చేశారు కదా మీరు. ఏది దూరదర్శన్లో వీటన్నిటిలో వాళ్ళు దూరదర్శన్ వాళ్ళైతే నన్ను వదిలేవాళ్ళు కాదు. వాళ్ళు చేసిన ప్రతి పనిలో నా హ్యాండ్ ఉంది. ఐ యూస్ టు. తర్వాత నా చేత ఇంటర్వ్యూలు చేయించారు. చెప్పిన రామోజీరావు గారికి ఇంటర్వ్యూ చేయడం వాళ్ళ మూలంగానే. వరుస ఒక 6 డజన్ మంది చేశాను నేను అప్పుడే కూడా. తర్వాత మళ్ళీ కొన్ని ఇంటర్వ్యూలు ఆఫీస్లో చేశాను, అంటే స్టూడియోస్లో అక్కడే ఇంటర్వ్యూ చేశాను నేను. అక్కడే ప్రతి వాళ్ళు ఏదో రైల్వే జనరల్ సురభి వాళ్ళ మీద మీరు పుస్తకం కూడా. సురభి వాళ్ళది అదొక చరిత్ర అండి, మీకు చెప్తాను నేను. అది వినాల్సిందే మీరు. సురభి వాళ్ళ మీద నేను ఒకసారి ఆర్టికల్ రాశాను హిందూలో, సురభి వారి చరిత్ర. సండే మ్యాగజైన్ సెక్షన్లో మా వాళ్ళు వేశారు. ఆ సెక్షన్లో ఒక ఫుల్ పేజీ మెడ్రాస్ నుంచి ఫోటోగ్రాఫర్ వచ్చాడు ఒక ఆయన. వచ్చేసేసి ఆయన నేను కలిసి ఒక ఊరు వెళ్ళాం, పల్లెటూరు. అక్కడ సురభి వాళ్ళ ఇవి ఉంది, నాటకాలు వేస్తున్నారు. ఆ రోజున ఫ్రీ డే, ఆల్టర్నేట్ డేస్ వేస్తారు వాళ్ళు. ఆ రోజున వాళ్ళు ఏదో పచ్చళ్ళు అవి నూరుకుంటూ ఆడవాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళు గొడవలు ఉన్నారు. బయట ఏమో పట్టాలు వేసి గుడ్డలు అవి ఆరుకుంటున్నారు. అవి ఇవి పడేస్తున్నాయి. దాంట్లో ఒక కిరీటం కూడా పడుంది, కృష్ణుడి కిరీటం. దాంట్లో నేను అతను వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఫోటోలు తీసామండి. ఫోటోలు తీశాడు అతను. అన్నీ వాళ్ళు వంట చేసుకోవడం దగ్గర నుంచి వాళ్ళు మా కోసమని కట్టెళ్ళు కట్టి, మా కోసమని ఆ క్యారెక్టర్లు వేసి, మా కోసం అని చెప్పి క్యారెక్టర్ సీన్లు అన్నీ చేసి
ఫోటోలు తీయించాం. అవన్నీ 2 పేజీల్లో, ఎప్పుడు చరిత్రలో హిందూలో అన్ని పేజీలు ఒక కంపెనీ గురించి రాదు. అది వచ్చిన తర్వాత ఏమైంది, దాన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే వీళ్ళకు సురభి వాళ్ళకి డబ్బులు లేవు, బాగా తక్కువ. దానికోసమని సంగీత నాటక అకాడమీకి వెళ్ళారు వాళ్ళు, ఢిల్లీకి వెళ్ళాలి. వెళితే రామ్మూర్తి అని ఉండేవాడు ఒక అతను, గరిమెళ్ళ రామ్మూర్తి, నా ఫ్రెండ్ అతను. గరిమెళ్ళ రామ్మూర్తి పోయాడు ఇప్పుడు పాపం. అతను థియేటర్ ఇంట్రెస్టెడ్, బట్ ఏజీ ఆఫీస్లో పనిచేసేవాడు. అతను వెళ్ళాడు వాళ్ళతో పాటు తీసుకుని, వాళ్ళకి తెలియదు కదా, చాలామంది అన్ఎడ్యుకేటెడ్ కదా. వెళ్ళి ఆ సెంటర్లో అకాడమీకి వెళ్ళారు. వెళ్ళేసేసి వాళ్ళు అక్కడ లైన్లో ఉన్నప్పుడు మేము సురభి వాళ్ళవండి, వీళ్ళు ఇతను ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టు, వీళ్ళు సురభి వాళ్ళు, వీళ్ళకి ఫైనాన్షియల్ అంటే అక్కడున్న ఆఫీసరు, మీరు ఇంకా చెప్పకండి, మీరు చెప్పకండి, మాకు తెలుసు మీ గురించి, మేము హిందూలో చదివాము. హిందూ ఏంటంటే ఇంటర్నేషనల్గా వెళ్తుంది, సండే మ్యాగజైన్ సెక్షన్ గోస్ ఇంటర్నేషనల్ ఎవ్రీవేర్. హిందూలో చదివాము, వీళ్ళ చరిత్ర అంతా మాకు తెలుసు, తీసుకోండి అని చెప్పి 75 లక్షలు ఇచ్చేశారు. 75 లక్షలు. ఓకే. గొప్ప ఇది వాళ్ళకు పునరుజ్జీవస్తే. తర్వాత వీళ్ళకి పండగ. నేను కనబడినప్పుడు ఈ సురభి వాళ్ళు ఆ తరం వాళ్ళంతా కూడా శ్రీహరి గారు అని నేను వాళ్ళ కులంలో ఒకటి అయిపోయా. బికమ్ ఏ పార్ట్ ఆఫ్ దేర్ ఫ్యామిలీస్. సో ఇటువంటివన్నీ ఫన్నీ థింగ్స్ హ్యాపెన్. తర్వాత ఇంకోటి మీకు చెప్పాలి, ఎంఎస్ రామారావు గారి గురించి మీకు ఏమైనా విన్నారా? ఆయన నేను తీసుకొచ్చానని తెలుసా మీకు? ఎంఎస్ రామారావు గారి చరిత్ర కూడా వినండి మీరు, చాలా గొప్ప విషయం అది. అది దైవ నిర్ణయం కిందనే నడుస్తాయి తప్ప. ఎంఎస్ రామారావు గారు ప్లేబ్యాక్ సింగర్. అవును. ఆయన పాటలు మేము చిన్నప్పుడు స్కూళ్ళలో కాలేజీలో వెళుతున్నప్పుడు పాడుకుంటూ ఉండేవాళ్ళం. ఓహో జహాపన, ఇవన్నీ కూడా పాడుకుంటూ ఉండేవాళ్ళం. ఎంకి పాటలు పాడేవాడు ఆయన. సో ఇవన్నీ జరుగుతున్న రోజుల్లో నేను ఆయన ప్రపంచ మహాసభలు, తెలుగు ప్రపంచ మహాసభలు హైదరాబాద్లో పెట్టారు. వచ్చినప్పుడు అక్కడికి వచ్చాడు ఆయన. అప్పటికి ఏమీ లేదు, ఆయన రాజమండ్రిలో షిఫ్ట్ అయిపోయాడు, రాజమండ్రిలో ఉంటున్నాడు, ఓ చిన్న గుడిసెలో ఉంటున్నాడు. ఆయన జీవిత చరిత్ర అక్కడ ఎక్కడైనా పాడితే 50 రూపాయలు చేతిలో పెడుతున్నారట ఆ టైంలో. తర్వాత తెలిసాయి నాకు ఇవన్నీ. అతను వచ్చి రాజమండ్రిలో ఉంటున్నాడు కదా, ఇక్కడికి వచ్చి పాట పాడాడు ఈ తెలుగు మహాసభల్లో. నాకు పిచ్చెక్కింది. నాకు ఎంఎస్ రామారావు అంటే ఆ పాటలు అంటే ఘంటసాలతో పాటుగా నేను అతనే లైక్ చేస్తున్నాను. నేను వెళ్ళి ఎంఎస్ రామారావు అని వాళ్ళ కడిగి, అంటే నేను రాజమండ్రిలో ఉంటున్నానండి, రాజమండ్రిలో మా అన్నయ్య వాళ్ళు ఉన్నారు, రాజమండ్రిలో మీరు ఉంటున్నారా, నేను వస్తాను రాజమండ్రి అని చెప్పాను. సరే ఆయన వెళ్ళిపోయాడు. నేను రాజమండ్రి వెళ్ళి అక్కడ ఊరి బయట ఒక ఆశ్రమం లాంటిది ఏదో ఉంటుంది. అది దాంట్లో ఒక చిన్న గుడిసెలో ఒక స్కూల్ ఉంది అక్కడ. ఆ స్కూల్లో ఈయన ఉంటున్నాడు, ఆ గుడిసెలో ఆయన ఉంటున్నాడు, ఆయనను ఆయన భార్యను. యువతల పక్క ఇంకో గుడిసెలో ప్రిన్సిపాల్ ఉంటాడు. ఆ ప్రిన్సిపాల్ ఈయన ఎప్పుడు సారీగామాలు మొదలెట్టిన, ఎప్పుడు శృతి వాయించిన, నీకు పని పంగు లేదా అని చెప్పి తిట్టేవాట. ఓకే. ఆ పరిస్థితిలో అతను ఉన్నప్పుడు నేను వెళ్ళానండి అక్కడికి. వెళ్ళిన తర్వాత ఆయన చేత రికార్డు చేయించుకుని ఆయన పాడుతున్న పాటలు, ఎంకి పాటలు అవి ఇవి తీసుకుని హైదరాబాద్కి వచ్చేసా. ఓకే. వచ్చేసి ఒక 5 ఆర్గనైజేషన్స్. నా ఉద్దేశం ఏంటి, ఆయనకి ఎంతో కొంత డబ్బు సమకూర్చాలి. రవీంద్ర భారతిలో ప్రోగ్రాం పెట్టించా. 5 ఆర్గనైజేషన్స్ వాళ్ళు ముందుకు వచ్చారు, నేను అడిగితే వచ్చారు, సన్మానం చేశారు, పాడాడు. ఆ రోజున పాడుతూ ఏం చేశాడు, మన సుందరాకాండలో సుందరాకాండ పాడతాను అన్నాడు. సుందరాకాండ పాడమని చెప్పా. సుందరాకాండ గురించి కూడా వేరే ఉంది, శ్రీ హనుమాన్ గురుదేవుడు అని పాడాడు. అది పాడాడు. తర్వాత ఒక సుందరాకాండలో ఫస్ట్ చాప్టర్ కూడా పాడాడు. టేస్ట్గా చేసేసరికి జనం ముక్తులైపోయారు. తర్వాత ఆయన ఎక్కడ ఉంటున్నాడు, నా ఇంట్లోనే ఉన్నాడు 3 నెలలు. ఓకే. నా దగ్గర నేనే ఉంచుకున్నాను. ఓకే. అప్పుడు నాకు కారు లేదు, స్కూటర్ మీద తిప్పేవాడు ఆయన కూడా. తిప్పి అప్పుడు మన ఇతను ఉన్నాడు డైరెక్టర్ దూరదర్శన్కి, అతని దగ్గర తీసుకెళ్ళి, అతను నాకు తెలిసినవాడు, క్లాస్మేట్ రాజమండ్రిలో బెదవాడలో. తీసుకెళ్తే అతను ప్రోగ్రాం ఇచ్చాడు. అతను ప్రోగ్రాం పెట్టించాడు, కానీ మామూలు పాటలు పాడాడు అక్కడ.
ఇక్కడికి వచ్చిన తర్వాత ఆల్ ఇండియా రేడియో తర్వాత ఆయన సుందర్ దాస్ లాగా ఇంకా అలా కాదు, ఆల్ ఇండియా రేడియోలో 6 అవర్స్ రికార్డింగ్ ఎప్పుడు జరగలేదు. కాలక విశ్వనాథం గారు పాపం ఆయన అప్పుడు ఆ రికార్డింగ్ అసలు వినండి, ఇక్కడే ఉంది క్రీ. ఆ రికార్డింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు అరగంట ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ఉత్తరాలు కట్ల రావడం మొదట ఇంటర్నేషనల్, ఎందుకంటే అది దీని సెకండ్ ఛానల్ వెళ్తుంది. అది వస్తుంటే ఆశ్చర్యపోతున్నారు ఇంత. అటువంటి ఆయన చిక్కడపల్లిలో ఇల్లు కట్టుకున్నాడు. అవును, లండన్ వెళ్ళాడు. లండన్ వెళ్తాడు, ఆయన జాతకంలో రాసినట్టు ఇవన్నీ జరిగాయండి వాళ్ళకి, ఆయనకి జరిగి నేను వెళ్ళాను. నేను విశ్వనాథ్ గారు కనబడితే ఏదో శివుడును శివకేశవులు వచ్చారు, ఇలా ఆ డైలాగ్ అంటుండేవారు. అంటే ఆయన రీడిస్కవర్ చేసి ఒక పునర్జన్మ ప్రసాదించి అయిపోయాడు బాగా. అంటే అన్ని చోట్ల ఆయన కచేరీలు పెట్టడం మామూలు అయిపోయింది కదా. ఇప్పుడు త్యాగరాయ గాన్సబ్ పక్కనే ఉంటుంది ఆయన ఇల్లు, ఎంఎస్ రామారావు. ఇది వాళ్ళ మనవడి ఇప్పుడు పాడుతుంది. బహుశా మీరు ఇన్ని రకాల కళాసేవలు ఇవన్నీ చేసినందుకే ప్రభుత్వాలు 2 సార్లు మిమ్మల్ని పద్మశ్రీకి సిఫార్సు చేశాయా? మీరు నాకు తెలుసు, జనగణమనకు వచ్చారు మీరు. జనగణమనకు వచ్చారు. మీకు జనగణమన వందే మాత్రం అన్నీ తెలుసు కదా. కానీ ఆంధ్రప్రదేశ్లో అన్ని ఊర్లలో ఆ పాటలు శ్రీ హనుమాన్ గురుదేవుడు నాయడ పలికిన తిరుపతిలో కూడా పెడుతున్నారండి. తిరుపతి అది చాలా సులభమైన తెలుగు భాషలో కూడా తీసుకొచ్చాడు ఆయన. తర్వాత వచ్చిన దాని తర్వాత బహుశా శ్రీహరి గారు సురభి, మీరు సినిమాల మీద రాశారు, ఇవన్నీ చేశారు, నాటకాలు, కళలు, ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా ఆధునికమైన అన్నీ చేశారు. కాబట్టి నాకు తెలిసి 2 సార్లు మీ పేరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుకు సిఫార్సు చేసింది. పద్మశ్రీ అవార్డుకు ఇమ్మని మీకు 2 సార్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తారండి. పద్మశ్రీ అవార్డు తెచ్చుకోవాలి కానీ ఇవ్వరండి బాబు. ఆ ప్రయత్నంలో లేదా? తెచ్చుకున్న వాళ్ళంతా నాకు తెలుసు, వెళ్ళి తెచ్చుకున్నారు. ఓకే. ఆ రోజుల్లో ఇప్పుడు నాకు 2 సార్లు పంపించారు పేరు గవర్నమెంట్ వాళ్ళు, ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు. నా ఈమెయిల్ చూసి దీంట్లో నేను రాసి మీకు ఇచ్చి దానికన్నా కొద్దిగా రాశాను. ఓకే, మొత్తం అంతా చూసుకుని పంపించారు వాళ్ళు. వాళ్ళే సెలెక్ట్ చేశారు. బట్ ఇంకో జర్నలిస్టులు ఎవరు వాళ్ళు చూస్ చేసుకోవాలి. 2-3 పేర్లు వచ్చిన గుడిపూడి శ్రీహరి గారి పేరు పంపిద్దామని పంపించారు. మీకు అనేక అవార్డులు రావాలని, అవార్డుల సంగతి ఎట్లా ఉన్నా ఇప్పటికీ అభిమానంతో అందరూ మిమ్మల్ని గుర్తుపెట్టుకున్నారు. మీరు మరింత కళాసేవ కొనసాగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అది కాదు, మీరు నన్ను అభినందించడమే అవార్డు. మీరు అభినందించడమే అవార్డు నాకు. నాకు ఐ అడ్మైర్ యూ ఆల్సో. తెలుగు పాపులర్ ఛానల్, తెలుగు పాపులర్ టీవీ, తెలుగు పాపులర్ టీవీని యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.